सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। इन्न చెప్పిన పాటలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? अस्तु प्रकृत मनुष्यरामः इन्न स्थानी वदादेशो अनल विदौ अने सूत्रं చెప్పుకున్నాము। आदेशः स्थानिवत् भवति आदेशः स्थानिवत् भवति स्थानिवत् भवन्ति अलविधिं वर्जयित्वा అని చెప్పుకున్నాం। అల్విధిలో 4 రకాలు చెప్పుకున్నాము। अलह पंचमी विधि, अलह षष्ठी विधि, अली विधि, अल विधि सप्तमी, अला विधि, अल विधि तृतीय विभक्ति। ఈ అల్ విధి ఉండకూడదు। అల్ విధిని వదిలిపెట్టి ఈ 4 రకాల అల్ విధిని వదిలిపెట్టి అన్ని చోట్ల ఆదేశాలు ఏవైతే వస్తాయో అవి స్థానివత్ భవంతి। స్థాని ఏదైతే ఉందో స్థాని ఏదైతే ఉందో అదే స్థానికి లక్షణాలు ఈ ఆదేశం నుండి వర్తిస్తాయి। ఆ ఆదేశాలన్నీ మనం చెప్పుకున్నాం। అంగాదేశము, పదాదేశము, తింగాదేశము, శుభాదేశము, తదితాదేశము, కృతాదేశము, ఇవన్నీ మొత్తం 8 రకాలు చెప్పుకున్నామంట। అట్లా ఏ స్థానం తీసుకొస్తే అది ధాతు స్థానం ధాతువత్, అంగస్థానం వస్తే అంగవత్ అని చెప్పి మనం చూసాము। నిన్నటి అంగ ఆదేశ అంగవత్ భవంతి అంటే అంగస్థానం వచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అంగవత్ భవంతి అని చెప్పుకున్నాము। సో నిన్న కేన అనే శబ్ద రూపం ఎలా తయారని చూసాము। అదేవిధంగా కాభ్యాం కైహి ఇవి కూడా మనము అభ్యాసం సూత్రము 20లో చూసామండి। ఆభ్యాంకి సమానంగానే చూసాము। అలాగే కైహి శబ్దానికి సిద్ధి కూడా పురుషైహి శబ్దానికి సమానంగా చూసాము మనం। ఇదే విధంగా ఉంటుందని చెప్పి ఇది కాభ్యాం కూడా రాసుకున్నాం ఒకసారి। ఇది ఇంకొక విషయము, నేను అల్విధి చెప్తా అనేది ఉదాహరణలో అది నాకు ఏదో బుక్ కనిపించక నేను చూడలేదండి, నేను మళ్ళీ రేపు చెప్తాను। అవి అన్ని ఒకేసారి చెప్తాను, అర్థమవుతుంది। అది ప్రతి ఉదాహరణ మనకు స్పష్టం అవుతుంది। అల్విధి గురించి చెప్తానండి మీకు, ఓకే? సో అంతవరకు మేము కంటిన్యూ చేసేద్దాము। అన్ని ప్రతి ఆదేశం వెళ్తున్నప్పుడు అంగాదేశం చూసాము, ధాతు ఆదేశం చూసాము, అట్లాగా అన్నికి ఒక్కొక్క ప్రతి ఉదాహరణ ఇచ్చేసి అల్విధికి సంబంధించి ఏవి ఉన్నాయో నేను చెప్తా అండి। అస్తు సో ఇప్పుడు రాసుకోండి కాభ్యాం। నిన్న కేన శబ్దం చూసాము, కాభ్యాన్ని కూడా రూపాయల సిద్ధి ఎలా వస్తుందో చూద్దాం। రాసుకోండి కాభ్యాం రాసుకోండి। ఇక్కడ కిం శబ్దం తీసుకుంటామండి, ఓకే? తీసుకోండి। కాభ్యాం అంటే ఏమిటి? వాళ్ళిద్దరి ద్వారా, సారీ కిష్కి ద్వారా, కేనా అంటే కిష్కి ద్వారా, కావ్యం ఏ ఇద్దరి ద్వారా, కావ్యం అంటే ఏ ఇద్దరి ద్వారా అని అర్థము। రాసుకోండి। కిం శబ్దం రాయండి కింద। కిం శబ్దం చేతనే కావ్యం తయారైంది, మనం నేను చెప్పుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది, రాసుకోండి। డైరెక్ట్ గా అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం సూత్రం రాయండి। విశిష్టం ఏదైతే వచ్చినా అది అర్థం। అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం, మళ్ళా కింద రాస్తారు జ్ఞా ప్రాతిపదికాత్ अस्मिन् अधिकारे पूर्ववत् तृतीया विभक्ति द्विवचने भ्याम प्रत्ययो भवति। ये प्रत्यय वस्तुनि भ्याम
భ్యాం ప్రత్యయ భవతి. భ్యాం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ, ప్రత్యయ పరశ్చ. ఈ సూత్రం ప్రకారంగా ప్రత్యయం పక్కనే వస్తుంది. ఓకేనా? రాయండి పక్కన. కిం భ్యాం పైన కిం టా పెట్టినాము, టా భ్యాం బిస్ కదా, తృతీయ ద్వివచనం వస్తుంది, భ్యాం వస్తుంది అన్నమాట. అందుకే కిం భ్యాం పెట్టుకోండి. కిం భ్యాం, కిం భ్యాం. తర్వాత రాసుకోండి. దీనికి ఎదుగు రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఈయన రాసుకున్నాము, ఈ సూత్రం రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. తర్వాత ఏమొస్తుంది మళ్ళా? ఇది అంగ సంజ్ఞ పేరు పెట్టేస్తుంది. ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగ సంజ్ఞ వస్తుందని చెప్పి రాసుకున్నాం. అదేవిధంగా సేమ్ పైన రాసింది ఇక్కడ రాస్తాము. అందుకే ఇక్కడ మళ్ళీ రాయడం ఎందుకు, అది పైన చూసి రాష్ట్రం చేసుకోండి. నెక్స్ట్ రాసుకున్నాం అంగ సంజ్ఞ పేరు పెట్టుగా ఎలా వస్తుంది? అంగస్య, అంగస్య రాయండి. సరే, అంగాధికారం సూత్రం వచ్చింది, మళ్ళీ రాసుకోండి కింద. అంగస్య రాసిన తర్వాత కింద కిమహ కహ, ఇవన్నీ పైన రాయచ్చా అండి. ఓకేనా? అందుకే సందేహపడాల్సిన అవసరం లేదు. కిమహ కహ. ఇప్పుడు కిం భ్యాం ఈ స్థితిలో కిమహ కహ వచ్చినమాట. కిమహ కహ, కిమహ కహ రాసు. తెలిసింది ఇది ఏమంటుంది? ఏమంటుంది? అకార నై, కిమహ కహ. కిమహ కహ ఏముంటుందండి? నే రాశారు. కిమహ కహకి అర్థమే రాశారు. కిమహ కహకి అర్థమే రాశారండి నీరజ గారు. అనేన సూత్రేణ కిం ఇతి ఏతస్య స్థానే కా ఇతి అయం ఆదేశో భవతి. విభక్తో పరతః అని రాస్తారు. స్థానే విభక్తో పరతః కా ఇతి అయం ఆదేశో భవతి. ఓకేనా? కిం అనేది అంగమే కదా, ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్న పైన పెట్టుకున్న తా ప్రత్యయం పక్కన ఉంటే ముందుకు అంగం అయిపోతుంది. కాబట్టి ఆ కిం స్థానంలో కా ఆదేశం వచ్చింది. మాకు కిం స్థానం వచ్చింది, కా ఆదేశం వచ్చింది. రాసుకోండి. కా కిమహ కహ రాసు కదా. కిం ఇతేతస్య అంగస్య విభక్తో పరతః కా ఇతి అయం ఆదేశో భవతి. కా ఇతి అయం ఆదేశో భవతి. ఓకేనా? కా ఇతి అయం ఆదేశో భవతి. రాయండి కింద. కా టా కింద రాయండి. కిం స్థానం కా వచ్చింది, టా కదా, ఏమొస్తుంది? భ్యాం కదా మనం చెప్పుకునేది ఇక్కడ. భ్యాం, కా భ్యాం, కా భ్యాం, కా భ్యాం. ఓకేనా? నెక్స్ట్ వస్తుంది కా భ్యాం వచ్చి ఈ స్థితిలో ఏ సూత్రం వస్తుంది? మళ్ళీ ఈ స్థితి వస్తుంది కా భ్యాం. ఈ స్థితిలో రాసుకోండి. సుపిచ్చ ఏంటండి? సుపిచ్చ, సుపిచ్చ వచ్చిందన్నమాట. సుపిచ్చ రాసుకోండి. సుపిచ్చ, కా భ్యాం ఈ స్థితిలో సుపిచ్చ రాసుకోండి. ఏమంటుంది సుపిచ్చ? సుపి పరతః అకారాంతస్య అంగస్య, అకారాంతస్య అంగస్య దీర్ఘో భవతి అంటుంది. రాసుకోండి. సుపిచ్చ, కా భ్యాం, దీనికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. సుపిచ్చ అనేన సూత్రేణ అకారాంతస్య అంగస్య, అకారాంతస్య అంగస్య దీర్ఘో భవతి. సుపి పరతః, సుప్పు పక్కన ఉంటే ఉంది కదా, భ్యామే సుప్పే కదా పక్కన ఉంది కంటే అకారాంత అంగానికి, ఇక్కడ అకారాంత అంగం ఉంది కదా, అంగానికి దీర్ఘం అవుతుంది చెప్పాం. ఏమవుతుందంటే దీర్ఘం అవుతుంది. కానీ ఇక్కడ అకారాంత అంగం ఎక్కడ ఉందండి? ఉందా? లేదు కదా. ఇదేంటి? కిమహస్థానికి కా ఆదేశం తీసుకొచ్చాము, అంగం కాదు. అంగం ఎదుగు పెట్టాము,
కిమ్కి అంగం అని పేరు పెట్టాం, కానీ కిమ్ స్థానంలో వచ్చిన కా అనేది ఆదేశం కాబట్టి అది అంగం కాదు. ఇప్పుడు అంగం కానప్పుడు అకారాంత అంగానికి దీర్ఘం చేస్తాను విభక్తి పక్కన ఉంటే అని ఎందుకు అంటున్నావు? ఇక్కడ అకారాంత అంగం లేదు, అకారం అయితే ఉంది, అకారాంత అంగం లేదు కదా ఇక్కడ. అప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్తుంది లేదండి ఇక్కడ అకారాంత అంగమే. ఎందుకు? ఆదేశాః స్థానివద్ భవంతి అని చెప్తున్నాం. రాసుకుని స్థాని వదాదేశో నల్విదౌ, స్థాని వదాదేశో అనల్విదౌ. ఇప్పుడు ఈ సూత్రం దీర్ఘం చేస్తా అంటే దీర్ఘం ఎట్లా చేసుకుంటాం అనేది అంగం లేదు కదా, ఆదేశం. అకారాంత ఆదేశం, అది అకారాంత అంగం కాదు. లేదండి అకారాంత ఏ స్థానంలో అయితే వచ్చిందో అది కూడా స్థానివత్ అయిపోతుంది. ఆదేశము కా ఆదేశం వచ్చింది కదా, ఏ స్థానంలో వచ్చింది? కిమ్ అనే అంగస్థానంలో కా ఆదేశం అయింది కాబట్టి ఇది కూడా అంగమే. అంగస్థానంలో వచ్చింది ఆదేశం కూడా అంగవత్ అవుతుంది, అంగస్థానంలో వచ్చిన ఆదేశం కూడా అంగవత్ అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పినాడు. అందుకే మనకు అక్కడ దీర్ఘం అయిపోయింది, కా అయిపోయింది దీర్ఘం, అందుకే కాభ్యాం అనే రూపం సిద్ధిస్తుంది. రాసుకోండి స్థాని వదాదేశో అనల్విదౌ, స్థాని వదాదేశో అనల్విదౌ. అనేన సూత్రేణ ఆదేశాః స్థానివద్ భవంతి. అనే ఏకవచనం రాసుకోండి. ఆదేశః స్థానివద్ భవతి, ఆదేశః స్థానివద్ భవతి అల్విధిం వర్జయిత్వా, అల్విధిం వర్జయిత్వా. అల్విధిం వర్జయిత్వా. ఓకేనా? ఇక్కడ ఆదేశము కా ఆదేశం కూడా ఇది అంగస్థానంలో వచ్చింది కూడా ఇది అంగవత్ అయిపోయింది అనమాట. కాబట్టి ఇది కూడా అంగం కాబట్టి అందుకే ఇబ్బంది లేదు, దీర్ఘం అయిపోయింది. అందుకే కాభ్యాం ఇతి రూపం భవతి. దాని కింద కాభ్యాం ఇతి రూపం భవతి. ఇది ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడి స్థాని వదాదేశో అనల్విదం అనేది అర్థమవుతుంది కదా, ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నాం? ఇది వచ్చి దీర్ఘం చేస్తా అంటే అకారాంత అంగానికి నేను దీర్ఘం చేస్తాను. విభక్తి సుప్పు పక్కన ఉంటే, సుప్పు పక్కన ఉంది, అకారం కూడా ఉంది, కానీ అంగం లేదు. ఎలా లేదు? ఎందుకంటే ఆదేశం అనుకుంటున్నాం, కిముస్థాన కా ఆదేశం వచ్చింది. లేదండి అంగస్థానంలో వచ్చిన అంగవత్ అవుతుంది అని చెప్పి మనకు స్థాని వదాదేశో అనల్విదం అని సూత్రం చెప్పింది. ఆదేశాలు వచ్చినా కూడా స్థానివత్ భవంతి, స్థానివత్ అవుతాయి. ఏంటి ఆదేశాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామట, అంగాదేశము, ధాతు ఆదేశం, ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నా అందులోంచి. ఓకేనా? ఇది అంగస్థానంలో అయింది కాబట్టి అంగవత్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు, అందుకే దీర్ఘం అయిపోయింది. కాభ్యాం ఇతి రూపం భవతి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. కైహి ఏ శబ్దం అండి? కైహి. కైహి రూపం ఎలా తయారుంది? సేమ్ ప్రక్రియ రాసుకుని కింద. కైహి అంటే ఏ ఓకే. ఇప్పుడు మత్స్యం కిం ప్రాతిపదిక తీసుకోండి. ఇది పురుషై చెప్పాం కదా, దానికి సమానంగా ఉంటుంది. రాసుకోండి. మళ్ళీ కింద ఏమవుతుంది? జ్ఞా ప్రాతిపదికాత్. ఓన్లీ సూత్రం రాసుకోండి. జ్ఞా ప్రాతిపదికాత్, జ్ఞా ప్రాతిపదికాత్. మళ్ళీ ఏమవుతుంది? ఈ జ్ఞా ప్రాతిపదిక అధికారం, ఇది అధికార సూత్రం కాబట్టి అస్మిన్ అధికారే పూర్వవత్. రాసుకోండి. పూర్వవత్ ఏమొస్తుంది? ఏం రాస్తామండి? చెప్తారు ఎవరన్నా? ఏం రాస్తాం ఇక్కడ? తృతీయ విభక్తి పూర్వవత్, తృతీయ విభక్తి ఏకవచ, తృతీయ విభక్తి ఏకవచన, ద్వివచనం, బహువచనమా? కైహి బహువచనం. ఓకే అండి, రాసుకుని. పూర్వవత్ ప్రథమా తృతీయ విభక్తి బహువచనే, తృతీయ విభక్తి బహువచనే, తృతీయ విభక్తి బహువచనే, బహువచనే. రాసుకునే సూత్రము బహుషు బహువచనం, బహుషు బహువచనం ఇది సూత్రేణ
బహుషు బహువచనం అండి. మనం ఏకవచనం కావాలన్నా ద్వివచనం కావాలన్నా ద్వేకయో ద్వివచన ఏకవచనంతో మనం పని అయిపోయింది. ఏకవచనం కావాలన్నా ద్వివచనం కావాలన్నా అదే సూత్రంతో వచ్చేది అనమాట. కానీ బహువచనం వచ్చినప్పుడు దాని స్థానంలో ద్వేకయో ద్వివచనైక వచనే ఆ సూత్ర స్థానంలో అది తీసేసి బహుసు బహువచనం పెట్టుకుంటామండి. ఓకేనా? బహుసు బహువచనం రాసుకోండి. పూర్వవత్తు తృతీయ భక్తి బహువచనే బహుషు బహువచనం ఇది సూత్రేణ ఇది సూత్రేణ ఇది సూత్రేణ బహువచన వివక్షాయాం బహువచన వివక్షాయాం బహువచన వివక్షాయాం భిస్ ప్రత్యయః భవతి. भिस् प्रत्ययः भवति. भिस् प्रत्ययः भवति. ओके तो తీసుకొని భిస్ ప్రత్యయం అంటే ప్రత్యయ ప్రశ్న ప్రత్యయः పరశ్చ किम भिस् किम भिस् ఓకేనా किम भिस् ఇప్పుడు మళ్ళీ వచ్చిన వెంటనే ఏమవుతుంది భిస్ ప్రత్యయం కదా ప్రత్యయం రాగానే అంగ సంధ్య పెట్టుకోండి యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ఇక్కడ ఎందుకంటే అంగంలో పని చేసుకుంటాం అంటే అందుకే విశిష్టంగా అంగ సంధ్య రాసుకోండి ఎస్ किम भिस्क దీనికి ఎదుగు రాయండి యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం రాయండి. ఇది అంగసంజయం పేరు పెడుతుంది తెలుసు కదా అది పైన చెప్పిన విధంగా రాసుకోండి. మళ్ళీ అంగసంజయం పేరు పెట్టుగా ఎలా వస్తుంది అంగస్య అంగస్య అంగాధికారం ఏముంది రాసుకోండి కిమః కః ఏముందండి కిమః కః సేమ్ వస్తుంది కిమః కః తెలుసు కదా అకారాంతస్య నై కిమ్ ఇతే కిమః కః దాని అర్థం రాసుకోండి కిమ్ ఇతి ఏతస్య అంగస్య స్థానే కా ఇతి అయం ఆదేశో భవతి का इति अयम आदेशो भवति किम इति एतस्य अंगस्य स्थाने का इति अयम आदेशो भवति ఇక్కడ అనేకాల సిలబస్ వస్తుందా రాదండి ఆదేశం కదా వస్తుందండి ఇది బై ఆదేశం కిమ్ ఇతి అంగస్య అంగం అంటే మొత్తం కిమ్కి కా ఆదేశం వస్తుందని చెప్పాం కానీ కా ఆదేశము మకార అంతిమ మకార స్థానంలో అవుతుందా కకార స్థానంలో అవుతుందా లేదా ఆదిలో అవుతుందా అంతిమంలో అవుతుందా ఎక్కడ అవుతుంది నిర్ణయం స్పష్టంగా లేదు పూర్వపక్షి అడగవచ్చు అంట ప్రశ్నకర్త అడగవచ్చు అంగం అన్న అంగంలో ఆదిలో చేసుకోవచ్చు అంతిమంలో చేసుకోవచ్చు లేదా మధ్యలో చేసుకోవచ్చు లేదా అంతిమ మకారం చేసుకోవచ్చు కదా నువ్వు దాని కిము స్థానంలో సంపూర్ణ స్థానం ఎట్లా చెప్పగలుగుతావు దానికి నిర్ణయం కోసం అనేకాల్సిత్ సర్వస్సు రాసుకోండి ఇక్కడ రాసుకోండి అనేకాల్షిత్ సర్వస్య ఎందుకంటే వచ్చే ఆదేశంలో అనేక అల్లు ఉన్నాయి ఒక అల్లు ఉందా కిమః స్థానే కా ఇతి అయం ఆదేశో భవతి దీంట్లో ఎన్ని అల్లులు ఉన్నాయండి ఒకటా రెండా మూడా రెండు ఉన్నాయా కా ఆదేశం అండి విడగొట్టితే క ఆ రెండు అల్లులు ఉన్నాయన్నమాట తో ఓకే అండి ఆదేశం రెండు అల్లులు ఉన్నాయి కాబట్టి ఇది అనేక అల్లులు అయిపోయాయి ఏమైంది అనేక అల్లులు అయ్యాయి అనేక అల్లులు కాబట్టి మనకు సంపూర్ణ కిమ్ స్థానంలో వచ్చేసింది ఏమొచ్చింది సంపూర్ణ కిమ్ స్థానంలో మనం ఆదేశం తీసుకున్నాం అందుకే కింద రాసుకో అనేకాల్షిత్ సర్వశక్తిలో సూత్రం వచ్చి పనిచేస్తుంది అందుకే అది నిర్ధారించింది కాబట్టి కిమ్ స్థానంలో సంపూర్ణ కిమ్ స్థానంలో కా ఆదేశం వచ్చిందన్నమాట రాయండి కిమః కా తోటి కిమ్ ఇతి ఏతస్య అంగస్య కా ఇతి అయం ఆదేశో భవతి విభక్తౌ పరతః ఓకేనా రాయండి ఇప్పుడు కా బిస్ ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి మళ్ళీ అంగాధికారం ఇంకోటి ఉంది సూత్రము అతో బిస ఐస్ అతో కా బిస్ ఈ స్థితిలో వచ్చిందండి అతో బిస ఐస్ అతో బిస ఐస్ ఇదేమంటుంది చూసుకోండి అతో బిస ఐస్ ఏమంటుంది రాయండి
అనేన సూత్రేణ అకారాంతస్య అంగస్య బిసహ స్థానే, ఒక నిమిషం అండి, అనేన సూత్రేణ అకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య రాయండి. అనేన సూచన అకారాంతస్య రాశాం కదా, అది మార్చుకోండి. అకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య బిసహ స్థానే, ఏంటండి, బిసహ స్థానే ఐస్ ఇతి అయం ఆదేశో భవతి. ఏమందండి, అకారాంత అంగానికి పక్కన ఉత్తరస్య అంటే అకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య బిసహ స్థానే, బిసి స్థానంలో, బిసహ స్థానే అంటే బిసి స్థానంలో ఐస్ ఇతి అయం ఆదేశో భవతి. ఐస్ అనే ఆదేశంగా వస్తుంది. ఐస్ ఇతి అయం ఆదేశో భవతి. ఓకేనా? ఇప్పుడు సమస్య, ముందు ఇక్కడ ఐస్ ప్రాప్తమే లేదు, అకారాంతస్య అంగస్య అంటున్నావు, సారీ అకారాంతాత్ అంగాత్ అంటున్నావు. అకారాంత అంగానికి పక్కలో బిస్సు ఉంటేనా దాని స్థానంలో ఐస్ ఆదేశం వస్తుంది అంటుంది. కానీ ఇక్కడ మొదటి సమస్య వచ్చింది, ఇక్కడ అకారాంత అంగమే లేదు కదా, ఇది ఆదేశము అంటే పూర్వపక్షి అడుగుతున్నాడు. ఇది మనకు తెలుసు కాబట్టి సమాధానం తర్వాత తెలిసిందన్నమాట. కానీ పూర్వపక్షి మనకి సూత్రం లేదనుకోండి, ఏది స్థాని వదాదేశో నలువిదో, మన దగ్గర సూత్రం లేదు, మనకు తెలియదు. ఇప్పుడు అప్పుడు పూర్వపక్షం సందేహం అడగవచ్చు కదా ఖచ్చితంగా. అంటే నువ్వు కిము స్థానంలో కిము అంగం యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనే సూత్రం చేత ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి కిముకి అంగం అని పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు కిమహ కహ అనే సూత్రం చేత కిము స్థానంలో క ఆదేశం వచ్చింది కదా, అది ఆదేశము, అంగం కాదు కదా. వాడు అంగం కానప్పుడు అకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య, అకారాంత అంగానికి ఉత్తరంగా బిసు స్థానంలో ఐస్ వస్తుంది. ఎలా వస్తుందండి? అకారాంతం కాదు కదా, అది ఆదేశము. అకారాంతాత్ ఆదేశాత్ అంటే అప్పుడు ఓకే, ఇక్కడ అకారాంత ఆదేశం కదా, అంగం కాదు. ఆ పూర్వపక్షికి సందేహ నివృత్తి కోసం ముందే మహర్షి పాణిని ఏం చేశారు, మనకు ఈ సూత్రాన్ని రచించారు. స్థాని వదాదేశో అనలివిదౌ, ఇది చెప్తుంది. చేయండి, ఆదేశాలు ఏవచ్చినా అవి స్థానివత్ భవంతి. ఆదేశాలు స్థానివత్ భవంతి, స్థానివత్ అవుతాయి అన్నమాట ఏ ఆదేశం వచ్చినా కూడా. కాబట్టి ఏ స్థానం వచ్చింది, అంగ ఆదేశంలో వచ్చింది కాబట్టి అంగ స్థానంలో వచ్చిన ఆదేశం కూడా అంగవత్తే అయిపోతుంది. కాబట్టి ఇది కూడా అకారాంత అంగమే. అందుకే అకారాంత అంగానికి పక్కలో ఉండేటువంటి బిసు స్థానంలో ఐస్ ఆదేశం వస్తుంది. ఓకేనా? కానీ ఇక్కడ బిసు స్థానంలో ఐస్ ఆదేశం ఎట్లా వస్తుందండి? మళ్ళీ ఇక్కడ కూడా ఒక సమస్య వచ్చింది. బిసు స్థానంలో ఐస్ వస్తుంది చెప్పావు, అంటే బిసు స్థానంలో బిస్లో ఉండే బకారానికి వస్తుందా, ఇకారానికి వస్తుందా, సకారానికి వస్తుందా, లేదా ఆదిలో అంతిమలు ఎక్కడ వస్తుంది? అక్కడ సందేహం. మళ్ళీ ఆ సందేహ నివృత్తి కోసం అనేకాల్షిత్ సర్వస్య కూడా వచ్చేసి ఏంటి, బిసు స్థానంలో ఐస్ ఆదేశం వస్తుంది కదా, ఆదేశంలో అనేక అల్లులు ఉన్నాయి, వచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉన్నటువంటి ఆదేశము. కాబట్టి సంపూర్ణ అనేకాల్షిత్ సర్వస్య ఉంటుంది, అనేక అల్లులు ఉన్నటువంటి ఆదేశము సర్వస్య స్థానే భవతి, సంపూర్ణ బిసు స్థానంలో ఐస్ ఆదేశం వస్తుంది అని చెప్పినాడు. ఆ సూత్రం ప్రకారంగా బిసు అనేది తీసేసి దాని సంపూర్ణ స్థానంలో ఐస్ ఆదేశం పెట్టుకున్నాము. ఓకే, అస్తు రాసుకోండి. ఇప్పుడు అతో బిస్ ఐస్ రాశారు కదా, అట్లా కథం, అట్లా అంగ సంజయ నాస్తి కథం భవతి రాసుకోండి. పూర్వ దాంట్లో ప్రశ్నవాచకంగా అట్లా అంగ సంజయ నాస్తి కథం బిసస్థానే ఐస్ భవతి, అట్లా అంగ సంజయ నాస్తి కథం ఐస్ ఆదేశ భవతి. అప్పుడు ఇది దాని కింద ఇది స్థాని వదాదేశో అనల్విదౌ, స్థాని వదాదేశో అనల్విదౌ. సూత్రం తెలుసు కదా, ఆదేశ స్థానివత్ భవతి అల్విధిం వర్జయిత్వా, అల్విధిం వర్జయిత్వా. ఓకేనా? అల్విధిం వర్జయిత్వా. ఓకే, అది స్థానివత్ అయింది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అందుకే ఏమైపోయింది, స్థానివత్ అయిపోయింది. స్థానివత్ కావడం ఎలా అయిపోయింది? అందుకే ఇది ఐస్ ఆదేశం చేసింది. ఐస్ ఆదేశం తెచ్చుకోవచ్చు చెప్పింది. కానీ ఐస్ ఆదేశం ఎక్కడ అవుతుంది? మళ్ళా అనేకాల్షిత్ సర్వస్య చెప్తుంది ఆయన కింద. అనేకాల్షిత్ సర్వస్య
అంటే మనం ముందు పైన చెప్పుకునేదా అక్కడ వస్తుంది ఈ సూత్రం. ఆదేశం వచ్చినప్పుడే ఈ సూత్రం వచ్చేస్తున్నాం అండి. అనేకాలు ఉంటే గిన అనేకాల్సిత్ సర్వస్య అనేన సూత్రేణ బిసస్థానే సర్వస్య బిసస్థానే ఐస్ ఆదేశ భవతి. అనేన సూత్రేణ అనేకాల్ ఐస్ ఆదేశ చెప్పి రాసుకుని అనేన సూత్రేణ అనేకాల్ ఐస్ ఆదేశ అనేకాల్ అంటే అనేకాలు ఉన్నటువంటి ఐస్ ఆదేశ అనేకాల్ ఐస్ ఆదేశ సంపూర్ణ బిసః స్థానే భవతి. సంపూర్ణ బిసః స్థానే బిస్ స్థానే భవతి. సంపూర్ణ లేదా సర్వస్య బిసః స్థానే సర్వస్య బిస్ స్థానే భవతి. ఓకే, సర్వస్య బిస్ స్థానే భవతి. సో అందుకే ఈ సూత్రం చెప్పింది కాబట్టి ఐస్ ఆదేశం అయింది. రాయండి. క ఐస్ ఏంటండి? క ఐస్ క ఐస్. దీనికి ఎదురు రాయండి మళ్ళీ. వృద్ధి రేచి. క ఐస్ తెచ్చుకునేదా? బిసస్థానం ఐస్ తెచ్చుకున్నాం, అందుకే క ఐస్ అయిపోయింది. క ఐస్. దీనికి ఎదురు రాయండి. వృద్ధి రేచి. ఇప్పుడు ఈ సంధిలో క ఐస్ వృద్ధి రేచి వచ్చి చెప్పింది. అనేన సూత్రేణ రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ యచి పరతః అనేన సూత్రేణ యచి పరతః పూర్వపరయోః స్థానే వృద్ధి ఏకాదేశో భవతి. వృద్ధి ఏకాదేశో భవతి. పూర్వపరయోః స్థానే వృద్ధి ఏకాదేశో భవతి. వృద్ధి ఏకాదేశో భవతి. యచీపర అనేన సూత్రేణ యచీపరతః పూర్వపరయోః స్థానే వృద్ధి ఏకాదేశో భవతి. అంటే కాలో ఉండే అకారము ఐస్ లో ఉండే ఐకారం ఇది రెండింటి స్థానం వస్తుంది, వృద్ధి వస్తుందంట. వృద్ధి ఏకాదేశో భవతి. వృద్ధి వస్తుంది, అయ్యే వస్తుందన్నమాట. ఆ ఐ స్థానంలో వస్తుంది, అయ్యే వస్తుందన్నమాట. ఆ పక్కన ఏ ఉన్నా ఆ పక్కన ఐ ఉన్నా రెండు స్థానంలో అయ్యే వస్తుంది ఎప్పటికి కూడా. కాబట్టి ఇక్కడ అయ్యే వచ్చిందన్నమాట. అందుకే రాయండి. పూర్వపరయోస్థానే వృద్ధి ఏకాదేశో భవతి. కాబట్టి వృద్ధి ఏకాదశం అవుతుంది. ఈ సూత్రం వృద్ధి ఏకాదశ భవతి అని చెప్పింది. కానీ వృద్ధి ఇది కిం? మళ్ళీ ఒక ప్రశ్న. వృద్ధి ఇది కిం రాసుకోండి. వృద్ధి ఇది కిం అన్నప్పుడు ఇది రాయండి. వృద్ధిరాదైచ్. వృద్ధిరాదైచ్ అంటే సూత్రంలో వృద్ధి రేచిలో వృద్ధి శబ్దం వచ్చింది కదా. వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు దానికి సమాధానం కోసం స్పష్టత కోసం వృద్ధిరాదైచ్. ఆ ఐ ఔ ఇతి ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. ఆ ఐ ఔ ఇతి ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. సో అది వృద్ధి సంజ్ఞ అని చెప్పింది. ఇప్పుడు అందుకే వృద్ధిలో ఈ మూడిట్లో వలన ఈ మూడిట్లో ఏం తెచ్చుకోవాలి అంటే దానికి నిర్ణయం కోసం లేదు. స్థానేంతరతమః 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 అనేన సూత్రేణ అంతరతమః ఆదేశः భవతి. అంటే ఆ రెండిట్లో స్థాయి ఏదైతే అత్యంత దగ్గరగా ఉంటుందో అదే అవుతుంది అన్నమాట. కాబట్టి అయ్యే అవుతుంది, దగ్గరగా ఉండేది అదే. కాబట్టి అనేన అంతరతమః ఆదేశः భవతి ప్రకారంగా అయ్యే మనకు ఆదేశంగా వస్తుంది. అందుకే రాయండి. కా ఐస్ కలిపితే కైస్ అయిపోయింది. ఏమైపోయింది? కైస్. ఆ ఐ కలిపితే అయ్యే అయిపోయింది. కైస్ రాయండి కింద. కైస్ కైస్. ఓకే, దానికి ఎదుగు రాయండి మళ్ళా. కైస్. ఇప్పుడు సకారం ఉంది కదా, సకారానికి ససజుసోరు రాయండి. ససజుసోరు. ఈ సూత్రం ఏమవుతుంది? రూ వస్తున్నా అంట. అనేన రూ భవతి. డైరెక్ట్ రాయండి. అనేన సూత్రేణ రూ భవతి. అనేన సూత్ర సకారస్య స్థానే రూ భవతి. అనేన సూత్రేణ సకారస్య స్థానే రూ భవతి. అవి కై రూ అయిపోయిందండి. కై రూ. ఓకేనా? మళ్ళా
కై రు అయిపోయింది కదా, దానికి ఎందుకు రాయండి రు ఇత్యస్య అనుబంధ లోప, రు ఇత్యస్య అనుబంధ లోప. రుకి అనుబంధం చేస్తే రులో ఊ పోతే రా మిగులుతుంది, రేప మిగులుతుంది. అందుకే దాన్ని కైర్, కైర్ రేప మిగులుతుంది కైర్. మళ్ళీ దానికి ఎందుకు రాయండి విరామోవసానం, విరామోవసానం అనినా రేపస్య అవసాన సంజ్ఞా భవతి. విరామోవసానం కైర్ రేపం హలంతం పెట్టుకొని కైర్ అయిపోయింది. మరి దానికి ఎదురుగా విరామోవసానం అనే సూత్రం వచ్చి చెప్పింది, రేపానికి అవసానం అని చెప్పింది, పేరు పెట్టింది. అంటే ఇంకా రేపం అంతిమ వర్ణం, దీని తర్వాత ఏం మార్పులు ఉండవట. అంటే విరామం అయిపోయింది, నిలబడిపోయినవాడ. ఆ నిలబడిన దానికి ఏం చెప్పాం విరామోవసానం, దీనికి అవసానం పేరు పెట్టాం. విరామోవసానం అనిన అవసాన సంజ్ఞా భవతి, అవసాన సంజ్ఞా భవతి. సరే, అవసాన సంజ్ఞ ఎప్పుడు పెట్టే వస్తుంది వెంటనే రాసుకుని ఖరవసానయోర్ విసర్జనీయ, ఖరవసానయోర్ విసర్జనీయ, ఖరవసానయోర్ విసర్జనీయ అనేన సూత్రేణ అవసానస్య విసర్గః భవతి. అవసానస్య రేపస్య, అవసానం ఇప్పుడు పెట్టాం కదా రేపానికి, దానికి అందుకే రాసుకోండి అనేన సూత్రేణ ఖరవసానయోర్ విసర్జనీయ. ఇది సూత్రం అండి. ఈ సూత్రానికి తాత్పర్యం అనేన సూత్రేణ అవసానస్య రేపస్య, అవసానస్య రేపస్య విసర్గః భవతి, విసర్గః భవతి, అవసానస్య రేపస్య విసర్గః భవతి. ఓకే, అవసానం రేపం కాదు, ఆ రేపానికి విసర్గ చేయండి కైహి, కింద దాన్ని కైహి ఇతి రూపం భవతి, కైహి ఇతి రూపం భవతి. ఓకేనా, కైహి అనే రూపం వచ్చిందంట. అంటే ఒకసారి సూ రాయడానికి ప్రక్రియ ఒకసారి మళ్ళీ చూపించాను. ఈ విధంగా సూ తెచ్చుకున్న తర్వాత సూకి ససజుసోరుతో రూ అవుతుంది, దానికి అనుబంధం లోపం చేసుకుంటే రేపం మిగులుతుంది. ఆ రేపానికి మళ్ళీ అవసానాన్ని పేరు పెట్టుకుంటాము విరామోవసానం ప్రకారంగా. తర్వాత అవసానం పేరు పెట్టిన వెంటనే ఖరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం వచ్చేసి అవసానానికి ఏం పేరు పెట్టింది విసర్గం చేసుకోని చెప్పింది. అందుకే విసర్గం చేశాం కాబట్టి ఇక్కడ కింద కనిపిస్తుంది స్క్రీన్ మీద కైర్, ఆ రేపానికి మనం విసర్గం చేస్తాం. ఏమవుతుంది రేపానికి విసర్గం చేస్తే కైహి ఇతి రూపం భవతి. ఓకేనా, కైహి ఇతి రూపం భవతి. ఇది ముందే రాశారు చూడండి, ఎవరో శోభనాద్రి గారు రాసినట్టున్నారు. ఓకే, సో ఈ రకంగా మనం ఈ రూపాన్ని సాధించామన్నమాట. కైహి అనే రూపం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటి అతో బిస ఐస్ అనే సూత్రం చేత అకారాంతస్య అంగస్య అకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య, అకారాంత అంగానికి పక్కన ఉన్నటువంటి బిసు స్థానంలో ఐస్ వస్తా అన్నప్పుడు ఇక్కడ అకారాంత అంగమే లేదు, బిసు స్థానం ఐస్ ఎలా తీసుకొస్తాం అన్నప్పుడు లేదండి, అంగస్థానంలో వచ్చిన ఆదేశం కూడా అంగవత్ అవుతుంది అని స్థానివదాదేశం 40వ చెప్పింది. కాబట్టి ఇది స్థానివత్ ప్రకారంగా అంగమైంది. కాబట్టి అకారాంత అంగం పక్కన ఉన్నటువంటి బిసు స్థానంలో ఐస్ చేసుకున్నాము. ఓకేనా, అది ముఖ్యమైన రూపం. ఓకే, ఈ రకంగా మనం రూపసిద్ధి ఇక్కడ స్క్రీన్ లో కనిపించిన విధంగా మనం చూసామండి. అస్తు, సో ఇది అంగస్థానం వచ్చిన ఆదేశాలు అంగవత్ అవుతాయి. వీటికి ఉదాహరణ మనం చూసాం. ఓకేనా, ఇందులో ఎదుకైనా సందేహం ఉందా? ఇప్పుడు ఇందులో ఎదుకైనా సందేహం ఉందా? ఓకే అండి, సో ఈ రకంగా నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ ఏ ఆదేశాలు అండి? మొట్టమొదటి ఆదేశం చెప్పాము సూత్రార్థంలో అంగాదేశ, ధాతు ఆదేశ, అంగాదేశ. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏ ఆదేశం రాసుకోండి? కృత్ ఆదేశం. కృత్ ఆదేశం, కృత్ ఆదేశానికి ఉదాహరణ రాసుకోండి. కృత్ ఆదేశ కృత్వత్ భవంతి రాసుకోండి. కృత్ ఆదేశ కృత్వత్ భవంతి. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్రకృత్య, ప్రకృత్య ప్రహృత్య, దాదికం కాదు, ప్రకృత్య ప్రహృత్య, రెండు ఉదాహరణ ఇచ్చాను. ప్రకృత్య ప్రహృత్య. ఓకే, రాసుకోండి. మూడోది ఏంటి? కృత్ ఆదేశ కృత్వత్ భవంతి. కృత్ అంటే కృత్ స్థానం వచ్చిన ఆదేశాలు కృత్వత్ అవుతాయి అన్నమాట. ఓకే, దానికి ఉదాహరణ ఏంటి రాసుకోండి. మర్చిపోయండి, ఇది ఇంకోటి రాసుకోండి. కృత్ ఆదేశ కృత్వత్ భవంతి. దీంట్లో రెండు ఉన్నాయన్నమాట, కింద రాసుకోండి.
అవ్యయ ఆదేశ అవ్యవత్ భవంతి. ఇక్కడ రెండు ప్రయోగాలు వినియోగించవచ్చు ఇక్కడ, అది రాసుకోండి. కృత్ ఆదేశా కృత్వత్ భవంతి. కృత్ స్థానం వచ్చిన ఆదేశ కృత్వత్ అవుతాయి అన్నమాట. కృత్ ఆదేశ కృత్వత్ భవంతి. తర్వాత 4 రాయండి. అవ్యయ ఆదేశా అంటే అవ్యయ స్థానం ఏదైతే ఆదేశం వచ్చిందో అది అవ్యవత్ అవుతామట. అంటే ఏ స్థానంలో వస్తుంది అది పైన ఏ స్థానం తీసుకొచ్చి అది అవ్యవత్, అవ్యయం ధాతు అయితే ధాతు ఏదైతే అది. అందుకే అవ్యయ ఆదేశా అవ్యవత్ భవంతి. అవ్యయ ఆదేశ ఒకవేళ అవ్యయ ఆదేశ అంటే అవ్యయవత్ భవతి అని రాయండి. ఏకవచనం పెడితే అవ్యయాదేశా అని బహువచనం పెట్టుకున్నా కూడా అవ్యయాదేశా అవ్యయవత్ భవంతి అని రాయండి. అంటే కర్త బహువచనం పెట్టుకుంటే అక్కడ భవంతి వస్తుంది. కర్తను ఏకవచనం పెట్టినా కూడా ఆదేశ అన్నా కూడా అక్కడ క్రియాపదం భవతి వస్తుంది. అది గమనించుకోండి. ఒక్కోసారి పొరపాటున మనం ఎక్కడ భవంతి వస్తుంది ఎక్కడ భవతి అంటున్నారని కన్ఫ్యూజ్ కావద్దు. ఆదేశ అంటే భవతి, ఆదేశాహ అన్నా అంటే భవంతి, అందుకే పొరపాటు పడద్దు. ఫస్ట్ అవ్యయ స్థానే అవ్యయ ఆదేశా అవ్యయవత్ భవంతి. ఓకేనా? ఈ రెండు ప్రయోగాలు, ఈ రెండు యొక్క కృతాదేశం అవ్యయ ఆదేశం యొక్క వినియోగము ఈ ప్రకృతి అనే రూపంలో మనం చూద్దామండి. ఏంటి ఎగ్జాంపుల్ రాసుకోండి. అంటే ఈ రెండు ఉపయోగాలు ఇక్కడ కృతాదేశం అవ్యయ ఆదేశం ఏ రకంగా ఇక్కడ చూద్దాం. రాసుకోండి. ప్రకృత్య రూపం అండి. ఏ రూపము? ఉదాహరణ ఏంటి? ప్రకృత్య. రాసుకోండి. ప్రకృత్య రాసుకోండి. ఈ ప్రకృతి అంటే బాగా చేసి అని అర్థం. ప్రకృతి అంటే ప్రకృష్టంగా చేసి, అంటే ఉత్కృష్టంగా చేసిందని ప్రకృత్య అని శాబ్దిక అర్థం. ప్రకృతి అంటే బాగా చేసి. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కృత్ ఆదేశ కృత్వత్, అవ్యయక ఆదేశ అవ్యయవత్. ఓకేనా? స్క్రీన్ మీద చూసుకోండి. జీ సరిపోతుంది లక్ష్మి గారు. అస్తు రాసుకోండి. ఇది ప్రకృతి శబ్దం ఎలా తయారవుతుంది రాయండి. డుక్రీ ధాతు అండి. ఏ ధాతు? డుక్రీ. నీట్గా రాసుకోండి. మీకు ఇవి రాయంగా మీకు అలవాటు అయిపోతుంది. ఇవి అందుకే ఈ 4 సూత్రాలు కొంచెం విస్తృతంగా చెప్తాను. లేట్ ఎలా అయ్యింది మనకి ఇబ్బంది లేదు. ఇవి బాగా మనసులో కూర్చున్నాయంటే మీకు రూపసిద్ధి ఇంకా తేలికగా అయిపోతుంది. అందుకే నీట్గా రాసుకోండి. డుక్రీ ధాతు. అందరు నీట్గా రాసుకోండి. డుక్రీ ధాతు. డుక్రీ డుక్రీ ధాతు అండి. దీనికి ఎందుకు రాసుకోండి. రాగానే ఏం చేస్తాం తెలుసు కదా. భూవాదయో ధాతవ. ధాతు అని ప్రాతిపదికం అయితే శబ్దం అయితే అర్థవత ధాతుల ప్రత్యేక ప్రాతిపదిక నుంచి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటామండి. ఇది ధాతువు కదా, అందుకే ధాతువుకు ధాతు అని పేరు పెట్టి భూవాదయో ధాతవ. అందుకే రాసుకోండి. డుక్రీ ధాతువుకు ఎదురుగా భూవాదయో ధాతవ అనేనా డుక్రీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అనేనా డుక్రీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఓకే, సో ధాతు అని పేరు పెట్టుకోగానే దాంట్లో అనుబంధ లోపాలు ఉన్నాయి. అనుబంధ లోపం చేసుకోవాలి. అందుకే రాసుకోండి. ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత అనుబంధ లోపం చేసుకున్నాం. ఆదిరి ఇంటుడవహ అని సూత్రం వచ్చింది. ఇంతకుముందు చెప్పుకున్నా. ఆదిరి ఇంటుడవహ. ఆదిరి ఇంటుడవహ ఇది సూత్రం అండి. ఆదిరి ఇంటుడవహ. ఆదిరి ఇంటుడవహ రాసుకునే. అనేన సూత్రేనా ధాతో ఆది డుకారస్య. అనేన సూత్రేణ ధాతో ఆది డుకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ సంజ్ఞా భవతి. ఆది ధాతు డుక్రి ధాతు కదా. ఆ డుక్రి ధాతు అంటే ధాతుడు. ఆది డుకారస్య డు ఏ ఉండేది. ఇట డుకి ఇత్ అని చెప్పి పెట్టుకున్నాం. ఓకేనా? ఇత్ సంజ్ఞా భవతి. మళ్ళీ కింద రాయండి. హలంత్యం అనేన అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. అనేన అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. అంతిమ యకారానికి ఇత్ అని పేరు పెట్టుకున్నామండి. ఓకే, అనేన అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఓకే, సరే. ఇత్ సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వస్తుంది మనకి వెంటనే? ఎవరు వస్తారు రాసుకుని కింద. తస్య లోపః అదర్శనం లోపః. సూత్రం తస్య లోపః అదర్శనం లోప. తస్య లోపః దాని లోపం చేయాలి. లోపం అంటే ఏమిటి అన్నప్పుడు అదర్శనం లోప వచ్చి చెప్తున్నాం అంట. ఓకే, ఇప్పుడు లోపం చేస్తే ఏమవుతుంది?
ఓన్లీ క్రూ మిగిలింది, రాయండి కింద క్రూ, క్రూ రాయండి క్రూ. ఇప్పుడు దీని కింద రాయండి క్రూ మిగిలింది కదా, దీనికి ఎదురుగా ధాతోహు, ధాతోహు, ధాతోహు ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం రాసుకున్నాం. అస్మిన్ అధికారే, మళ్ళీ అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే సమాన కర్తృకయో పూర్వకాలే. ఈ అధికారం ఏముందంట, ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏ ప్రత్యయం వచ్చింది రాసుకోండి. సమాన కర్తృకయో పూర్వకాలే, సమాన కర్తృకయో పూర్వకాలే ఈ సూత్రం వచ్చింది. ధాతుకు అధికారం ఏముందంట, సమాన కర్తృకయో పూర్వకాలే అంటే సమానంగా ఉన్నాడు కర్త, సమాన కర్త యయో తౌ సమాన కర్తృకం అంటే ఈ రెండు క్రియలు ఎక్కడ చదువుతున్నాయి అనుకోండి. రెండు క్రియలు ఎక్కడైతే జరుగుతాయో ఆ రెండు క్రియలకు కర్త ఒకడే ఉండాలి. ఇప్పుడే ఒక విషయం, ఒక వాక్యం చెప్తాను. చదివి చదివి వెళ్తాడు, చదివి వెళ్ళుతాడు అని చెప్పాడు. చదవడం ఒక క్రియ, వెళ్ళడం ఒక క్రియ. ఓకేనా? చదువుతున్నాడు ఒక పని చేస్తున్నాడు, అది కూడా క్రియనే. వెళ్తాడనే ఒక క్రియ అంటే చదివి వెళ్తాడు అంటే ముందే జరిగింది, ముందు చదివాడు తర్వాత వెళ్ళాడు. చదివాడు వెళ్ళి అంటే చదివేది అతనే, వెళ్ళేది కూడా అతనే. అంటే చదవటానికి ఉపయోగించే క్రియాపదము, వెళ్ళడానికి ఉపయోగించే క్రియాపదం, రెండు క్రియలకు కర్త ఎవరు? ఒకడే. రామ పఠిత్వా గచ్చతి, రాముడు చదివి వెళ్తాడు అంటే చదవటానికి వెళ్ళడానికి కర్త ఎవరు? రాముడే. కాబట్టి ఇది సమాన కర్తృక, సమానంగా ఉన్నాడు ఏ రెండు క్రియాపదాలకైతే దాన్ని సమాన కర్త అంటా ఉంటాం. అలాంటి సమానంగా ఉండే కర్తలో పూర్వక్రియ ఏదైతే జరిగిందో, ఏ రెండు క్రియలకైతే కర్త ఒకడైనప్పుడు ముందు క్రియలో ఏదైతే ఉందో అక్కడ ప్రత్యయం వస్తుంది. అది రాసుకోండి, కింద రాసుకోండి, చెప్తాను. సమాన కర్తృకయో పూర్వకాలే ధాత్వర్తే, పూర్వకాలే ధాత్వర్తే, దీని తాత్పర్యం సమాన కర్తృకయో పూర్వకాలే అనే సూత్రానికి అర్థం. సమాన కర్తృకయో పూర్వకాలే ధాత్వర్తే, పూర్వకాలే ధాత్వర్తే వర్తమానాత్ ధాతోః, వర్తమానాత్ ధాతోః, ఇది 515 పేజ్ అండి. వర్తమానాత్ ధాతోః, వర్తమానాత్ ధాతోః త్వా ప్రత్యయో భవతి. ఏంటిది? త్వా ప్రత్యయో భవతి. వర్తమానాత్ ధాతోః త్వా ప్రత్యయో భవతి. ఓకేనా? ఏం చెప్పాను? రామ పఠిత్వా గచ్చతి అని చెప్పాను. రాముడు పఠిత్వా, త్వా ప్రత్యయం వచ్చిందా? గచ్చతి అంటే రెండు క్రియలకు రాముడే కర్త. అలా రెండు క్రియలు జరిగినప్పుడు ముందు క్రియ ఏదైతే ఉందో ముందు క్రియను చెప్పడం కోసం ధాతువు చేత త్వా ప్రత్యయం వస్తుంది. ఎక్కడైతే రెండు క్రియలు జరుగుతాయో ఆ రెండు క్రియలు కర్త ఒకడైనప్పుడు ముందు ఏదైతే క్రియ జరుగుతుందో ఆ క్రియను చెప్పడం కోసం ధాతువు చేత త్వా ప్రత్యయం తెచ్చుకుంటాము. ఎక్కడైతే రెండు క్రియలు జరుగుతాయో అందులో మొదటి క్రియ ఏం జరిగింది? చదవటం, తర్వాతనే వెళ్ళాడు. ఆ ముందు క్రియ చదివే అర్థంలో ఏదైతే పటు ధాతు ఉంది, ఆ పటు ధాతు చేత త్వా ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే పఠిత్వా అని చెప్తున్నామండి. ఓకేనా? అది రాసుకోండి. అంటే రెండు క్రియల చోట ముందు క్రియలు త్వా ప్రత్యయం వస్తుందని తాత్పర్యం. ఇక్కడేంటి మనకు సమాన కర్తృకయో పూర్వకాలం, పూర్వకాలం అంటే ముందు కాలం ఏదైతే ఉందో దాంట్లో త్వా ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం. ఓకే? సమాన కర్తృకయో పూర్వకాలే ధాత్వర్తే, పూర్వకాలం ఏదైతే ఉందంటే పూర్వకాలం అంటే పూర్వక్రియ, ముందు క్రియ. పూర్వకాలే ధాత్వర్తే వర్తమాన ధాతోః త్వా ప్రత్యయో భవతి, త్వా ప్రత్యయం వస్తుంది. సో ప్రత్యయం ఎక్కడ వస్తుందని వెంటనే తెలుసు కదా, ప్రత్యయ పరశ్చ, ప్రత్యయ పరశ్చ. దాని కింద కృ త్వా, ఏంటి? కృ త్వా,
కృ త్వ. ఇక్కడ తే ప్రాగ్ ధాతు ప్రకారంగా ఈ ధాతులకు ముందు ఉపసర్గను చేర్చుకొని ఇక్కడ ప్రాణి యాడ్ చేసుకుంటామంట. ఉపసర్గ క్రియాయోగే బాగుంది. తే ప్రాగ్ ధాతు, ధాతుకి ప్రాక్ అంటే ముందు వస్తాయి ఉపసర్గాలు. ఎప్పుడైనా అర్థాన్ని బట్టి ఎక్కడ ఏ ఉపసర్గం కావాలంటే ఆ ఉపసర్గం తెచ్చుకుంటాను. అందుకే తే ప్రాగ్ ధాతు నియమం ప్రకారంగా ధాతులకు ముందు వస్తాయి. తే అంటే ఉపసర్గ, ప్రాక్ ధాతు, ప్రాక్ అంటే పహలే, ఎక్కడ ధాతుకి పహలే అంటే ధాతుకి ముందు వస్తాయి. అందుకు రాసుకునే కృ త్వా వచ్చింది కదా, కృ త్వాకి ఎదురుగా ఇప్పుడు రాయండి. సమాన కర్తృకయో పూర్వకాల సూత్రం ప్రకారంగా త్వా తెచ్చుకున్నాం కదా. కృ త్వా, కృ త్వా. ఓకే, ఇప్పుడు రాయండి. తే ప్రాగ్ ధాతో, తే ప్రాగ్ ధాతో అనేనా సూత్రేణ ధాతో ప్రాక్ ప్రా ఉపసర్గ భవతి. ధాతో ప్రాక్ అంటే ప్రాక్ అంటే ముందు, ధాతులకు ముందు ఉపసర్గ భవతి. ధాతో ప్రాక్ ఉపసర్గ భవతి. ధాతులకు ముందు ఉపసర్గం వస్తుంది. ధాతో ప్రాక్ ఉపసర్గ భవతి. ఓకే, సో ఈ సూత్రం చెప్పి ధాతులకు ప్రాక్ అంటే ముందు ఉపసర్గ తెచ్చుకోండి. ప్రా కృ క్త్వా, ప్రా కృ క్త్వా, ప్రా కృ క్త్వా. క్త్వా ప్రత్యయం అండి. ప్రాకృత్వా. ఇప్పుడు రాయండి. త్వా ప్రత్యయస్య అనుబంధ లోపః. త్వా ప్రత్యయస్య కిం అనుబంధ లోపః. త్వా ప్రత్యయస్య అనుబంధ లోపః. तो त्वा प्रत्यय अनुबंध लोप చేయండి. त्वा प्रत्ययस्य अनुबंध लोपः. तो त्वा प्रत्यय अनुबंध लोप చేస్తే కకారం వెళ్ళిపోతుంది. ఎలా అయిపోతుంది? त्वा प्रत्यय అనుబంధ లోపము లషక్వ తద్దితే. లాషాకు ప్రత్యయానికి ఆది లకారం కానీ షకారం కానీ కవర్గం కానీ ఉంటే దానికి ఇత్తని పేరు పెట్టుకుంటాం. ఇత్తని పేరు పెట్టుకోగానే తస్య లోపః అదర్శన లోపః అయిపోతున్నాం అంట. ఓకేనా? तो లోపం చేయండి ఇక్కడ. तो డైరెక్ట్గా అనుబంధ లోపం చెప్పాను. అనుబంధ లోపం చేస్తే త్వా మిగులుతుంది. కకారం వెళ్ళిపోతుంది. ఆది కకారం కదా, కా వెళ్ళిపోతే త్వా మిగులుతుంది. అందుకే రాండి, కింద రాండి. ప్రాకృత్వా, ప్రాకృత్వా, ప్రాకృత్వా. మన లక్ష్యం ఏంటి? ప్రకృత్య అండి. మన లక్ష్యం ఏంటి? ప్రకృత్య రూపం తయారు చేయాలి. ఓకేనా? ప్రాకృత్వా. ఓకే, ఇప్పుడు దానికి ఎదురు రాయండి మళ్ళీ. ప్రాకృత్వ అనుబంధం లోపేస్తే త్వాలో కకారం వెళ్ళిపోయి త్వా మిగింది. ప్రాకృత్వ. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. కుగతి ప్రాదయః, కుగతి ప్రాదయః, కుగతి ప్రాదయః, కుగతి ప్రాదయః. రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ త్వా ప్రత్యయాంతస్య, ఒక్క నిమిషం అండి. అనేన సూత్రేణ రాసుకోండి. ఇది కుగతి ప్రాదయ. महोदय स्क्रीन में रंद महोदय జీ ఇంకోటి చూస్తున్నాను. ఇది వచ్చింది. ఓకే, చెప్తాను. అస్తు. కుగతి ప్రాది ముందు రాసుకుని అనేన, అనేన సూత్రేణ ప్రాదయ శబ్దాః, ప్రాదయ శబ్దాః సమర్థేన శబ్దాంతరేణ సహ, సమర్థేన శబ్దాంతరేణ సహ
సమర్థేన శబ్దాంతరేణ సహ నిత్యం సమస్యతే. నిత్యం సమస్యతే. నిత్యం సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుషశ్చ సమాసో భవతి. ఓకేనా? అంటే ప్రాదయ అంటే ఉపసర్గాలు. ప్రాదయ శబ్దా సమర్థేన శబ్దాంతరేణ సహా. ఈ ప్రా అనే ఉపసర్గము శబ్దాంతరం ఏంటండి? కృత్వా ఉంది. ఆ కృత్వా తోటి సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? రాసుకోండి. ఇక కు శబ్దము గతి శబ్దం లేవుగా డైరెక్ట్ రాయించాను. ప్రాదయ శబ్దా సమర్థేన శబ్దాంతరేణ సహా, సమర్థవంతమై వేరే శబ్దం చేత నిత్యం సమస్య, నిత్యం సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే అండి, రాసుకోండి. ఏమంటే ఇక్కడ ప్రా అనే ఉపసర్గము కృత్వా అనే శబ్దాంతరం తోటి సమాసమైంది. ఏ సమాసమైంది? తత్పురుష సమాసమైంది. ఓకేనా? శబ్దాంతరేణ సహా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఓకే, రాసుకోండి. ఇప్పుడు ఇది సమాసం అయిపోయింది. సమాసం కానీ సమాసం చేయగానే మనకి ఏం లాభం వచ్చింది? రాసుకోండి. ఇప్పుడు మనకి ప్రాకృత్వ వచ్చిందండి. ప్రాకృత్వ. ఇప్పుడు ప్రాకృత్వాకి ప్రాకి కృత్వాకి మనం సమాసం చేసుకున్నాం. రెండింటికి కలిపేసాం. అందుకే ఒకటే శబ్దంగా అయిపోయింది అంట. సమాసం చేయగానే విడివిడిగా ఉండే ప్రా విడిగా ఉండేది, కృ విడిగా ఉండేది, త్వా విడిగా ఉండేది, మొత్తం కలిసిపోయేది సమాసం చేయడం వల్ల. అందుకే ప్రకృత్వ అయిపోయింది. ప్రకృత్వ. ఓకేనా? ఇప్పుడు దీనికి సమాసం పేరు పెట్టాం కాబట్టి, ఏ సమాసం? తత్పురుష సమాసం పేరు పెట్టాం కాబట్టి వెంటనే రాసుకుందాం. ఇంక ఎదురుగా సమాసే నై పూర్వో క్తో ల్యప్. సమాసే నై పూర్వో క్త్వా ల్యప్. సమాసే అనై పూర్వే క్త్వో ల్యప్. సమాసే అనై పూర్వే క్త్వో ల్యప్. స్క్రీన్ మీద చూసుకోండి. సమాసే అనై పూర్వే క్త్వో ల్యప్. రాసుకోండి. సమాసే అనై పూర్వే క్త్వో ల్యప్. రాసుకోండి. అనేన సూత్రేణ సమాసే క్త్వా ఇత్యేతస్య స్థానే సమాసే. ఏ సమాసం? తత్పురుష సమాసం కదా అది. ప్రకృత్వాలు తత్పురుష సమాసం. అదే సమాసే అంటే ఏదైనా కావాలి సమాసం. సమాసే సమాసే ఏ అది అనై పూర్వే. అనై ఉండకూడదు, నై సమాసం ఉండకూడదంట. అనై పూర్వే అని చెప్పాడు. అనై పూర్వే సమాసే అంటే నై ఉండకూడదు. అనై పూర్వే సమాసే క్త్వా ఇతి ఏతస్య. క్త్వా క్త్వా ఇతి ఏతస్య. క్త్వా ఇతి ఏతస్య. క్త్వా ఇతి ఏతస్య ల్యప్ ఆదేశో భవతి. ల్యప్ ల్యప్ ఇతి అయం ఆదేశో భవతి. 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 ఓకే, ఇదేమంటుంది? సమాసంలో ఇది సమాసమే. ద్వంద్వ సమాసం తత్పురుష సమాసం చేసుకున్నాం. ఆ సమాసే త్వా ప్రత్యయస్య ఏమంట? త్వా ఇతి ఏతస్య. త్వా ఉంది కదా సమాసం. సమాసంలో త్వా ఇత్యేసి. సమాసంలో త్వా ఉండాలి. ఉంది కదా త్వా, అంతిమంలో త్వా ఉంది. త్వా ఇత్యేతస్య స్థానే కిం భవతి? ల్యప్ ఇతి అయం ఆదేశో భవతి అని చెప్పి ల్యప్ ఆదేశం వస్తుందంట. కానీ ల్యప్ ఆదేశం వస్తుంది, కానీ ల్యప్ లో ఆదేశం ఎటువంటి ఆదేశము? అనేక అల్లులు ఉన్నటువంటి ఆదేశం. ఏంటి? అనేక అల్లులు ఉన్నాయి. ల్యప్లు లా యా ప చాలా ఉన్నాయి కదా. అలాగే ల్యప్ ఆదేశం ఎక్కడ వస్తుంది? అనేకాల్షిత్ సర్వస్య నియమం ప్రకారంగా సంపూర్ణ త్వాస్థానం ల్యప్ వచ్చేస్తుంది. ఏంటి? సంపూర్ణ త్వాస్థానం ల్యప్ వస్తుంది. అందుకే రాసుకోండి. ఇది వచ్చి ల్యప్ ఆదేశం చేస్తా ఉంటే ఆదేశ కుట్ర భవతి. అప్పుడు ఏమొస్తుంది? అనేకాల్షిత్ సర్వస్య. సూత్రం రాసుకోండి. కేవలం సూత్రం రానిది. అనేకాల్షిత్ సర్వస్య. అనేకాల్షిత్ సర్వస్య. ఓకే ఓకే అండి. తో ఇది సంపూర్ణ స్థానం వచ్చిందంటే
త్వా స్థానం లెప్ వచ్చింది, రాయని కింద. ప్రాకృ ల్యప్, ప్రాకృ ల్యప్. ప్రకృత్వాలో త్వా స్థానంలో సమాసంలో త్వా ఉంది, త్వాకి ల్యప్ అయిపోయింది అనమాట. అందుకే రాయండి ప్రాకృ ల్యప్, ప్రాకృ ల్యప్. బై త్వా ఇతి ఏతస్య స్థానే. బై ఆ స్థానంలో ఎందుకు చేసుకోవాలి అన్నప్పుడు షష్ఠి స్థానే యోగా. ఎక్కడైతే షష్ఠి విభక్తి నిర్దిష్టమైందో దాని స్థానంలో పని చేసుకుంటాము అని ఈ సూత్రం స్పష్టత చేస్తున్నాను. ఇప్పుడు సమాసే అనే పొదువే త్వా ఇతి ఏతస్య స్థానే, ఇతి ఏతస్య అన్నా కదా, త్వా ఇతి ఏతస్య స్థానే. పై షష్ఠి ఇతి ఏతస్య స్థానే అని ఎలా వస్తుంది? షష్ఠి స్థానే యోగా నియమం ప్రకారంగా మనం షష్ఠి విభక్తి ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ ఏమవుతుంది, వెంటనే దాని స్థానంలో పనిచేసుకోవాలి. అందుకే త్వా అనే స్థానంలో మనము ఏం తెచ్చుకుని ల్యప్ తెచ్చుకున్నామట. అది స్పష్టత కోసం. మరి షష్ఠి స్థానంలో ఎవరు చెప్పారు షష్ఠి స్థానం చేసుకోని చెప్పి? షష్ఠి స్థానే యోగా అనే సూత్రం చెప్పిందట. షష్ఠి విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో అది దాని స్థానంలోనే అవుతుంది అని చెప్పిందన్నమాట. ఓకే, అందుకని షష్ఠి స్థానే యోగా ఒక సూత్రం రాసుకో స్పష్టత కోసం. ఎందుకు పరిభాష చెప్తున్నా, నియమం చెప్తున్నా. ఆదేశం రాగానే ఆదేశం ఎక్కడ అవుతుంది? ఆదేశము స్థానే, త్వా స్థానం కాబట్టి త్వా ప్రత్యయ స్థానంలో అవుతుందని చెప్పిందన్నమాట. షష్ఠి స్థానే యోగా వచ్చేసి. ఓకేనా? అందుకే లెప్ చేసుకుంటే ప్రాకృ లెప్, ప్రాకృ లెప్. ఇప్పుడు రాసుకోండి దానికి విధంగా. లెప్ ప్రత్యయస్య అనుబంధ లోపః, లెప్ ప్రత్యయస్య అనుబంధ లోపః. లెప్ ప్రత్యయానికి అనుబంధ లోపం తెలుసా ఎలా అవుతుంది? లెప్ ప్రత్యయానికి అనుబంధ లోపం తెలుసా ఎలా అవుతుందో? తెలియదు. లెప్ అనుబంధ లోపం ఎలా అవుతుంది? పకారానికి హలంత్యం, లకారానికి చుటు. చుట్టూనా? లసక్వతే లా షాకు ప్రత్యయానికి ఆదిలో లాగా లా ఉంది కదా, లెప్లో ప్రత్యయం ఇది త్వా ప్రత్యయం. ఆ త్వా స్థానం వచ్చింది కదా, త్వా స్థానం ఏంటి? త్వా స్థానం వచ్చింది కదా, త్వా స్థానం కూడా ఇది కూడా త్వాకి, ఇది కూడా ప్రత్యయమే. అది ప్రత్యయం అయినప్పుడు ఇది కూడా ప్రత్యయం. ఆ త్వా స్థానం వచ్చిన ఆదేశం కూడా ప్రత్యయం కింద భావిస్తుంది. ఓకేనా? అందుకే ఇది లెప్ వచ్చింది కాబట్టి లెప్లో ఉండే ప్రత్యయానికి ఆదిలో ఉండే లకారం కాబట్టి లకారానికి ఇతి సంధ్య ఇప్పుడు పెట్టుకున్నాం. పకారానికి ఇతి సంధ్య తస్య లోపః అదిశ లోపం చేస్తాం. చేస్తే ఏమవుతుంది? ఓన్లీ యా మిగింది. అందుకే రాయండి లెప్ ప్రత్యయస్య అనుబంధ లోపః, లెప్ ప్రత్యయస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం చేస్తే ఏమవుతుందో రాయండి ప్రాకృయ, ప్రాకృయ. ఇప్పుడు పక్క పక్కనే పెట్టుకోండి, ఇప్పుడు రాయొద్దు, కలపొద్దు. ప్రాకృయ విడివిడిగా రాసుకోండి. ప్రాకృయ, ప్రాకృయ. ఓకేనా? ప్రాకృయ. ఇప్పుడు రాయండి దీనికి ఎదురుగా ప్రాకృయ ఈ స్థితిలో వచ్చిందన్నమాట. రాసుకుని హ్రస్వస్య పితి కృతి తుక్, హ్రస్వస్య పితి కృతి తుక్, హ్రస్వస్య పితి కృతి తుక్ ఈ సూత్రం వచ్చింది. హ్రస్వస్య పితి కృతు పితి కృతి తుక్ రాసుకోండి. సూత్రాలు రాసుకోండి. అనేన సూత్రైనా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అనేన సూత్రైనా, అనేన సూత్రైనా పితి కృతి పరతః, పితి కృతి పరతః, పితి కృతి పరతః హ్రస్వాంతస్య ధాతోః, హ్రస్వాంతస్య ధాతోః, హ్రస్వాంతస్య ధాతోః తుక్ ఆగమో భవతి. హ్రస్వాంతస్య ధాతోః కిం భవతి? తుక్ ఆగమో భవతి. హ్రస్వాంతస్య ధాతు తుక్ ఆగమో భవతి. ఇది ఎందుకు వచ్చిందండి? మన దగ్గర ప్రాకృయ ఏంటండి? ప్రాకృయ ఇది స్థితి అండి. ఓకేనా? ఇదే కదా ఇది. కాబట్టి ప్రాకృయ ఈ స్థితిలో ఇదేముంటుంది? ఇదేముంటుందంటే కృతి పరత, పితి కృతి పరత. అంటే పిత్తు అయి ఉండాలా, అది కృతి అయి ఉండాలంట. అంటే నువ్వు ఏ పిత్త అంటే ఏ ప్రత్యయం అయితే పకారం కితి చేసావో
అది పక్కన ఇత్తే ఉండాలి, తర్వాత ఏముండాలంట, అది ఆ ప్రత్యయం కూడా కృత్ సంజ్ఞకై ఉండాలంట. ఏం పేరు పెట్టినది, కృత్ సంజ్ఞ అయి ఉండాలంట. ఇది కృత్ ప్రత్యయం అండి. లెప్ అనేది కృత్ ప్రత్యయం. ఎందుకు, తింగ్షిత్ భిన్నాహ కృత్ సంజ్ఞకాహ భవంతి అంటే కృదతింగ్ నియమం ప్రకారంగా, కృదతింగ్ అనే సూత్ర నియమం ప్రకారంగా ఏమవుతుందండి, కృదతింగ్ అనే సూత్రం ప్రకారంగా లెప్కి కృత్ సంజ్ఞ అండి. ఏంటి, లెప్కి కృత్ సంజ్ఞ. ఓకేనా. ఎందుకు త్వా ప్రత్యయం తీసుకునేదా, త్వా అనేది కృత్ ప్రత్యయం అన్నమాట. ఎందుకు, తింగు సిత్ భిన్నాహ కృత్ సంజ్ఞకాహ భవంతి. తింగు ప్రత్యయాలను శిత్ ప్రత్యయం వదిలిపెట్టేసి మిగతావన్నీ కూడా కృత్ సంజ్ఞకాలు అన్నమాట. కాబట్టి దీనికి కృత్ సంజ్ఞ ఉంది. ఏది, త్వా ప్రత్యయం. ఆ కృత్ ప్రత్యయ స్థానంలో మనం లెప్పు తెచ్చుకున్నాం. ఆ కృత్ ప్రత్యయ స్థానంలోనే లెప్పు తెచ్చుకున్నాం. ఓకేనా. ఇప్పుడు అందుకే ఈ సూత్రం వచ్చిందట. పిత్తి అది లెప్పు చూడు, లెప్పులో పకారానికి పిత్తి చేసాము. ఆ లెప్ ప్రత్యయ కృత్ కూడా అంటే కృత్ సంజ్ఞక అనమాట. అందుకే లెప్పి ఏంటి పితి కృతి పరత, పితి కృతి పర, పిత్తి అనేటువంటి కృత్ ప్రత్యయం పక్కన ఉంటే, అంటే పకారానికి ఇత్తేటువంటి కృత్ ప్రత్యయం పక్కన ఉంటే హ్రస్వాంతస్య అంగస్య, హ్రస్వాంత అంగానికి ఏమవుతుందంట, తుక్కు ఆగమో భవతి. హ్రస్వాంతస్య అంగస్య కిం భవతి, హ్రస్వాంతస్య అంగస్య ధాతో, హ్రస్వాంత ధాతో, ఇలా హ్రస్వాంతమే కదా, హ్రస్వాంత ధాతో, కురు అనే ధాతువే. ఆ కురుకి అంత్యం ఉంది, హ్రస్వం ఉంది. ఆ హ్రస్వాంత ధాతు తుక్కు ఆగమో భవతి, తుక్కు ఆగమంగా వస్తుందంట. ఓకేనా. తో ఇక్కడ పిత్తి కృతి పక్కన ఉంది కాబట్టి హ్రస్వాంత ధాతు కురు ధాతుకి తుక్కు ఆగమం అయిపోయింది. కానీ తుక్కు ఆగమం అంటే ఎక్కడ వస్తుంది, సరే ఈ కండిషన్స్ అన్ని ఉన్నాయి, కానీ తుక్కు ఆగమం ఎక్కడ వస్తుంది, పిత్తు ఉంది, అది కృత్ సంజ్ఞకం పేరు పెట్టింది. కృతింగ్ ప్రకారం కృత్ సంజ్ఞ కూడా ఉంది కదా దీనికి. అందుకే కృత్ సంజ్ఞ అయినటువంటి పిత్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు, అది పక్కన ఉన్నప్పుడు హ్రస్వాంత ధాతునకు తుక్ ఆగమం వస్తుందని చెప్పాం. కానీ తుక్ ఆగమ కుత్ర భవతి, తుక్ ఆగమ కుత్ర భవతి అన్నప్పుడు ఆద్యంతౌ టకితౌ ఇది సూత్రం వస్తుంది. దాని కింద ఆద్యంతౌ టకితౌ, ఆద్యంతౌ టకితౌ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ కిత్ ఆగమ అంతే భవతి, కిత్ ఆగమ అంతే భవతి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అంటే కిత్ ఆగమ అయితే ఆదిలో వచ్చి ఉంటుంది, కిత్ ఆగమ అంతే వచ్చు. చూడండి ఇక్కడ ఏంటి మనకు ఏ ఆదేశం వచ్చిందండి, తుక్కు. తుక్కు ఆదేశం కదా, తుక్కులో ఆదేశం ఉంది కకాల హిత్ సంజ్ఞ వదనం కనిపిస్తుంది. తుక్కు, తుక్కు ఆగమ భవతి. తుక్కులో ఉంది కకాల హిత్ సంజ్ఞ వదనం అంటే హలంత్యం ప్రకారంగా హిత్ చేసి లోపం చేస్తాం. కాబట్టి ఇది కిత్ ప్రత్యయం. కాబట్టి అంటే ఈ సూత్రం వచ్చి నిర్ణయించింది. ఆద్యంతో టకితో అనేన సూచన, ఇది ఆదేశంగా తుక్ ఆగమం అండి. అనేన సూచన కిత్ ఆగమ అంతే భవతి, కిత్ ఆగమ, కిత్ ఆగమ అంగస్య అంతే భవతి. అంగానికి అంతిమంలో వస్తుందట, అంగానికి అంతిమంలో వస్తుంది. చేయండి అంగానికి అంతిమంలో అంటే అంగం ఏంటి, కృధాతు, కృధాతుకి పక్కనే వస్తున్నాడు అంతిమంలో. అందుకే ఆయన కింద ప్రా కృ తుక్ యా, లెప్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే, అనుబంధం లోపిస్తే యా మిగిలింది కేవలం. లెప్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే కేవలం యా మిగిలింది. అందుకే ప్రా కృ యా, ప్రా కృ స్వాది తుక్కు యా, ప్రా కృ తుక్కు యా. ఓకే, ప్రా కృ తుక్ యా. ఇక్కడ ముందు ఒకసారి ప్రకృతి సూత్రం మనం వినియోగిద్దామని, మన ప్రకృత సూత్రాన్ని. ఇక్కడ ఏంటి, హ్రస్వస్య మన దగ్గర ఏంటి, ప్రాకృ యా అండి. ముందు తుక్కు తెచ్చుకొని ఉంచే పక్కన పెట్టిందాం. ప్రాకృ యా, ఈ స్థితిలో హ్రస్వస్య పితి కృతి తుక్కు అని వచ్చిందన్నమాట. ఇది నువ్వు ఏ ప్రత్యయంలో అయితే పకారానికి ఇత్తయిందో అది ఇంకా కృత్ సంజ్ఞకం అని పేరు పెట్టబడి ఉంటే అయినా అటువంటి పిత్ అయినటువంటి కృత్ సంజ్ఞకం పక్కనే ఉంటే హ్రస్వాంత్ అంగానికి నేను తుక్ ఆగమం చేస్తాను. ఏంటి, హ్రస్వాంత్ అంగానికి తుక్ ఆగమం చేస్తాను అని చెప్పింది. కానీ ఇక్కడ పిత్ అయితే ఉంది, కృత్ అయితే ఉంది, కానీ ఇదేంటి, పితి కృతి ప్రత్యయే పరతః, పితి కృతి ప్రత్యయే పరతః అంటున్నది. ఏంటండి, పితి కృతి, పిత్ అయినటువంటి కృతి పక్కనే ఉంటాయి. పితి కృతి పరతః, పితి కృతి ప్రత్యయం అంటే కృత్ ప్రత్యయం, కృత్ ప్రత్యయ పరతః
హ్రస్వాంత అంగానికి ఏమవుతుంది? హ్రస్వాంత అంగానికి తుక్ ఆగమ అవుతుంది చెప్పినాం. తుక్ ఆగమంగా వస్తుంది. ఓకేనా? తో ఈ సందర్భంలో ఇక్కడ పిత్ అయితే ఉంది కానీ అది కృత్ కాదు కదండి. ఎందుకు కృత్ కాదు? త్వాస్థానం లెప్ ఆదేశం వచ్చింది. ఏదంతా సమాసే అనే పొదువే త్వో లెప్. త్వాస్థానంలో లెప్ ఆదేశం వచ్చిందన్నమాట. మామూలుగా ప్రత్యయం ఏంటి? త్వా ప్రత్యయము. ఆ త్వా ప్రత్యయ స్థానంలో సమాసే అనే పొదువే త్వో లెప్ అనే సూత్ర లెప్ ఆదేశం వచ్చింది. కాబట్టి ఆదేశంలో పకారం ఉంది. పకారం ఇత్తే అయిపోయింది. ఓకే, అది పిత్. కానీ అది ఆదేశము. అది ఆదేశము కాబట్టి ఇది కృత్ కాదు. త్వా ప్రత్యయం మాత్రమే కృత్. తింగ్సిత్ కృతతింగ్ ప్రకారంగా త్వా ప్రత్యయం తింగ్సిత్ భిన్నమైంది కాబట్టి త్వా ప్రత్యయము అది దానికి మాత్రమే కృత్ సంజ్ఞ. అంటే ఆ త్వా ప్రత్యయ స్థానంలో వచ్చినటువంటి లెప్ ఏదైతే ఆదేశం ఉందో అది కృత్ కాదు. కృత్ కానిప్పుడు పితి కృతి పరత అరస్వాంతస్య తుక్ ఆగమో భవతి ఎలా చెప్తున్నావు? పిత్ అయితే ఉంది కానీ అది కృత్ కాదు కదా. కృత్ సంజ్ఞ ఆదేశం కదా. కాబట్టి ఆదేశం అది. అప్పుడు ఆదేశం కాబట్టి ఇక్కడ తుక్కు ఆగమం రాదు. పితి కృతి పక్కన లేదు అంటుంది. అప్పుడే మన ఈ సూత్రం వస్తుంది. ఏది? స్థాని వదాదేశో అనలి విధవు. ఓకేనా? స్థాని వదాదేశో అనలి విధవు అని సూత్రం వచ్చేసి లేదండి. ఆదేశ స్థానివద్ భవతి. ఆదేశము స్థానివద్ భవతి. ఏ స్థానంలో తీసుకొచ్చామో ఏ స్థానం తీసుకున్నా త్వా స్థానం తీసుకొచ్చాము. త్వా అంటే కృత్ అనమాట. కృతతింగ్ ప్రకారంగా త్వాకి కృత్ సంజ్ఞ. కాబట్టి కృత్ స్థానంలో తీసుకొచ్చిన లెప్ ఆదేశం కూడా అది కూడా కృతే. అది కూడా కృతిగానే భావించాలి. కృత్ స్థానంలో వచ్చిన ఆదేశం కూడా కృత్వత్ భవతి. కృత్ స్థానంలో వచ్చినటువంటి ఆదేశం కూడా కృత్వత్ భవతి. కృత్కు సమానంగానే అవుతుంది. ఓకేనా? కృత్ సమానంగా అవడం వల్లనే ఇక్కడ మనకు హ్రస్వస్య పితి కృతి తుక్ అనే సూత్రం వచ్చి తుక్ ఆగమం చేసింది. అర్థమైందా? ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. మనం త్వాకు కృత్ సంజ్ఞ ఉంది కృతతింగ్ ప్రకారంగా. కానీ త్వా స్థానంలో వచ్చిన లెప్కి కృత్ సంజ్ఞ లేదు. మన కృత్ సంజ్ఞ లేనప్పుడు పితి కృతి పరత హ్రస్వాంతస్య తుక్ ఆగమ పోతే ఎలా అంటున్నావు? హ్రస్వాంతంగా ఉంది కానీ కృతి లేదు కదా. కృత్ సంజ్ఞ లేదు. అది ఆదేశం అన్నప్పుడు ఈ సందర్భంలో స్థాని వదాదేశో అనలి విధవు అది రాయాలి. కింద రాయండి. ఇప్పుడు స్థాని వదాదేశో అనలి విధవు. మామూలుగా మనం ఈ సూత్రం రాగానే వెంటనే చూపించవచ్చు. హ్రస్వస్య పితి కృతి రాగానే వెంటనే ఈ సూత్రం చూపించవచ్చు అనమాట. కానీ పర్వాలేదు రాయండి. స్థాని వదాదేశో అనలి విధవు. అనేన సూత్రేనా కృత్ ఆదేశాః అనే సూత్ర ఆదేశ స్థానివద్ భవతి అల్ విధిం వర్ధయిత్వ. ఏంటి ఆదేశము? లెప్ ఆదేశం. లెప్ ఆదేశము స్థానివద్ భవతి. లెప్ ఆదేశ స్థానివద్ భవతి. అనేన సూత్రేణ లెప్ ఆదేశ కిం భవతి? స్థానివద్ భవతి. ఓకేనా? అది త్వా స్థానం వచ్చినది. లెప్ కూడా స్థానివత్ ప్రకారంగా అది కూడా కృత్ ప్రత్యయమైంది. కృత్ ప్రత్యయం కావడం వల్ల ఇది తుక్ ఆగమం అయిపోయింది. తుక్ ఆగముడు ఎక్కడ వేసుకోవాలంటే ఆద్యంతో టకితం అనే సూత్రం చెప్పింది. అంతే భవతి అని చెప్పింది. ఓకేనా? అందుకే అంతిమంలో చేసుకుంటే ప్రాకృ తుక్ య. ఓకేనా? ప్రాకృ తుక్ య. ఓకేనా? హ్రస్వస్య ప్రతి కృతి తుక్ వచ్చేసి తుక్ ఆదేశం చేసింది. స్పష్టమైంది కదా? ఇప్పుడు ఈ స్థితిలో రాసుకున్న మళ్ళా తుక్ ప్రత్యయస్య అనుబంధ లోప. తుక్ ప్రత్యయం అనుబంధ లోప ప్రాకృ తుక్ య. ఇక్కడ చూడండి, మనం స్థాని వదాదేశో అనలి విధం అని చెప్పాం కదా. హ్రస్వస్య పితి కృతి తుక్ ఆ సూత్రం రాసేటప్పుడు రాసిన వెంటనే దాని కిందనే స్థాని వదాదేశం అనలి విధం రాయొచ్చండి. ఓకేనా? అది తుక్ ఆదేశం చేస్తా అంటుండే పోయి ఆదేశం ప్రాప్తం చేసి ఆదేశం ఎలా చేస్తాం అన్నప్పుడు ఇది వచ్చి చెప్తున్నా అంట. లేదంటే ఆదేశం ప్రాప్తం అవుతుంది. ఇప్పుడు ప్రాప్తం అవుతుంది చెప్పిన తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి. ఏది ఆద్యంతో టకిత వచ్చేసి అది మనకి ఏం చేస్తుంది? తుక్ ఆగమం చేస్తుంది. ఓకేనా? తుక్ ఆగమం చేస్తుంది. హ్రస్వస్య ప్రతికృతి తుక్ వచ్చేసి తుక్ ఆగమం చేస్తుంది. కాబట్టి వెనక మనకి ఇబ్బంది లేదు. ఓకే, తో తుక్ ఆగమం అయిపోయింది. ప్రాకృ తుక్ య. దీనికి రాయండి ఎదురుగా. తుక్ ఆగమస్య అనుబంధ లోప. చూడు, కిత్ కాబట్టి ధాతులకు అంతిమంలో వచ్చిందండి. తిత్ అంటే ఒక తుట్ అనుకున్నాం అనుకోండి. తుట్ ఆగమం ఆదిది భవతి. టకా తిత్ ఆగమం ఆదిది భవతి అనే సూత్రం నియమం ప్రకారంగా
కుదుకి ముందు కూర్చోబెట్టుకోవాల్సి వచ్చేది, కానీ తుక్కులో కకారం ఉంది కాబట్టి కిత్, అందుకే అంతిమంలో వచ్చింది అన్నమాట. ఓకే, తో ఏం వస్తుందో తుక్ ఆగమస్య అనుబంధ లోప, తుక్ ఆగమస్య అనుబంధ లోప. అనుబంధ లోప ఏమవుతుంది దీంట్లో? కకారానికి హలంత్యం, తర్వాత ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారం ఉకారం కూడా వెళ్ళిపోతుంది, తుక్కులో ఉకారం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? కకారానికేమో హలంత్యం, ఉకారానికేమో ఉపదేశ అజనునాసిక ఇత్ తోటి, ఉపదేశ అజనునాసిక ఇత్ తోటి ఉకారానికి ఇత్ అని పేరు పెట్టాం. ఇత్ అని పేరు పెట్టాం, తస్య లోప అదస్య లోప అయిపోతుంది. అప్పుడు కకారం పొల్లి మూలుతుంది. అందుకే రాయండి కింద, కింద రాయండి ప్రాకృత్ యా. అనుబంధ లోపం రాసే కదా, అనుబంధ లోపం అర్థమే కదా. కకారానికి హలంత్యం, ఉకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్, తస్య లోప అదస్య లోప. డైరెక్ట్ గా అనుబంధ లోపం చేసాం. అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? రాయండి ప్రాకృత్ యా, ప్రాకృత్ యా, ప్రాకృత్ యా, ప్రాకృత్ యా. తో కలిపితే ఏమైంది? ప్రకృత్య అయిపోయింది మనకు. ప్రాకృత్య కింద రాయండి, ప్రాకృత్ యా కింద ఈక్వల్ టు రాయండి, ప్రకృత్య అనే కింద రాసుకోండి. అంటే ప్రకృతి కలిపి రాయండి. ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి? ఇది కృత్ ప్రత్యయం కదా, లాస్ట్ లో ఏంది? త్యా అంటే లెప్ ప్రత్యయం యొక్క యా ఉంది, అంటే కృత్ ప్రత్యయమే. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్ధిత సమాసాష్ట ప్రకారం మళ్ళీ మొత్తానికి ప్రాతిపదిక సంధ్య అవుతుంది. దానికి దీనికి ఎదురుగా ప్రకృతి వచ్చేసింది కదా, దీనికి ఎదురుగా రాసుకోండి. ఏది? కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకే అండి. సో కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞ మొత్తం ప్రకృత్య అనే వాదానికి, ప్రకృత్యలో యా అనేది కృత్ ప్రత్యయం కదా. ఇప్పుడు కృత్ ఆదేశ కృతవత్ భవంతి అని చెప్పి యకానికి లెప్ ఆదేశం కూడా కృతవత్ అయిపోయింది, అంటే ఇది కూడా కృత్ ప్రత్యేక పరిగణించాం. అందుకే ఈ మొత్తం ప్రకృతి అనే పదానికి మొత్తానికి ప్రాతిపదిక సంధ్య వచ్చిందామని పేరు వచ్చింది. సరే, ప్రాతిపదిక పేరు పెట్టుకుంటే ఎలా వస్తుంది మనకు? వెంటనే యా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం, యా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే రాయండి. పూర్వవత్, పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే, పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. ప్రథమా విభక్తి ఏకవచనే పూర్వవత్తు ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. సుప్రత్యయం వచ్చేసింది. అంటే పూర్వవత్ స్వాదుత్పత్తి ప్రక్రియ మొత్తం అదే. సుపహ విభక్తిశ్చ ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ, ఇవన్నీ ద్వేకయో ద్వివచనేక వచన ఇవన్నీ రాసి సు తెచ్చుకుంటాం. అందుకే ప్రత్యేక వస్తుంది, ప్రత్యయ పరశ్చ, ప్రత్యయం పక్కనే వస్తుంది అని చెప్పింది. అందుకే ప్రకృత్యా సు రాయండి, ప్రకృత్యా సు, ప్రకృత్యా సు. ఇప్పుడు రాసుకోండి. త్వా తోసున్ కసునః, రాసుకోండి. ఇప్పుడు ఈ ప్రకృత్య ఈ స్థితికి రాసుకోండి. త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః రాసుకోండి. ప్రకృత్య సు తెచ్చిన తర్వాత ఈ సూత్రం వస్తుంది. త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః. త్వా తోసున్ కసునః. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ త్వా ప్రత్యయాంతస్య,
त्वा इत्येवमन्ताः शब्दाः అని त्वा 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 శబ్దాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి అంటే ఇక్కడ త్వా తోసుని కసుని ఇచ్చాను అంటే త్వా ప్రత్యయం కానీ తోసుని ప్రత్యయం కానీ కసుని ప్రత్యయం ఇత్యేవమంతాః అంటే త్వా ప్రత్యయం అంతిమంలో ఉన్నా లేదా తోసుని ప్రత్యయం అంతిమంలో ఉన్నా లేదా కసుని ప్రత్యయం అంతిమంలో అంటే ఏ దానికైతే శబ్దానికి ఇక్కడ మనకి ప్రకృత్యాలో త్వా ప్రత్యయం అంతిమంలో ఉందండి. అదే కదా ముందు తెచ్చుకునే త్వానే కదా ముందు త్వా స్థానం లేపు వచ్చింది అంటే ముందు త్వానే ఇదేమంటుంది త్వా తోసున్ కసునః త్వా ప్రత్యయం కానీ తోసుని ప్రత్యయం కానీ కసుని ప్రత్యయం ఈ మూటిలో ఏది వచ్చినా కూడా అంతిమంలో ఇది ఏవం అంతాః శబ్దాః అవ్యయ సంజ్ఞకాః భవంతి. త్వా ప్రత్యాంతం కానీ తోసుని ప్రత్యాంతం కానీ కసుని ప్రత్యాంతం ఏదైతే ఉందో దానికి ఏంది అవ్యయ సంజ్ఞ అని పేరు వచ్చేస్తుంది. ఇక్కడ ఏముంది డైరెక్ట్ రాష్ట్రం డైరెక్ట్ రాని అనే సూచన త్వా శబ్దాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి. त्वा शब्दांतस्य अव्यय संज्ञा भवति. त्वा शब्दांत కదా దానికి అవ్యయం పెట్టింది అంటే त्वा शब्दांत त्वा प्रत्यय అంతిమంలో ఏ శబ్దానికి అయితే దాని దానికి మొత్తానికి ఏం పేరు పెట్టింది అవ్యయ సంజ్ఞ పేరు వచ్చిందన్నమాట. అందుకే त्वा शब्दांतस्य त्वा प्रत्यय అంతిమంలో ఉన్నటువంటి ఆ శబ్దానికి అవ్యయ సంజ్ఞా భవతి. కాబట్టి ఇక్కడ ప్రకృత్యా సు కదా యా వచ్చిన దానికి అవ్యయ సంజ్ఞని పేరు పెట్టేసుకున్నాం. ఓకేనా అవ్యయ సంజ్ఞని పేరు పెట్టుకున్నాం. అవ్యయ సంజ్ఞని పేరు పెట్టడం ఎలా వస్తుంది అవ్యయా దాప్ సుపహ ఒక్క నిమిషం అండి రాసుకోవద్దు. ఇది వచ్చి అవ్యయ సంజ్ఞని పేరు పెట్టిందండి. కానీ ఇక త్వా ప్రత్యయం లేదు కదా ఏంటండి త్వా ప్రత్యయం లేదు. ఇదేమంటుంది త్వా ప్రత్యయాంతస్య త్వా శబ్దాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి అంటుంది. త్వా శబ్దాంతం ఎక్కడ ఉంది యా అండి. ఇదేంటి త్వా కాదు ఏంటి త్వా కాదు ఇది. అప్పుడు పైన త్వానే కదా ఉండేది పైన ఏంటి యా రాకుండా స్థితి త్వా ప్రత్యయం కదా అది త్వా ప్రత్యయం అంటే త్వా ప్రత్యయ స్థానం తీసుకొచ్చినప్పుడు త్వాకి అవ్యయ సంజ్ఞ అవుతున్నాయి. సరే త్వాకు అవుతుంది కదా ముందు స్థితి తీసుకుందాం. త్వా శబ్దాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి. ఇది ముందుగా యా రావడానికి ముందు త్వా అనేది ప్రత్యయం ఉంది. ఆ త్వాకి అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టాం. ఇదేం పెట్టింది లెప్పుకు పెట్టండి త్వాకి త్వా శబ్దాంతస్య ఏం రాశారు త్వా శబ్దాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి. త్వా శబ్దాంతస్య అవ్యయ సంజ్ఞా భవతి అని చెప్పుకున్నాం. అంటే అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ త్వా శబ్దం లేదు మళ్ళీ లెప్పు వచ్చింది దానికి అవ్యయ సంజ్ఞ ఎలా వస్తుంది అంటే దానికి ఈ సందర్భంలో స్థాని వదాదేశో అనల్విదో త్వా ప్రత్యయానికి అవ్యయ సంజ్ఞ ఉంది కదా మరి త్వా ప్రత్యయ స్థానంలోనే లెప్ ఆదేశమైంది కాబట్టి ఇది కూడా త్వా ప్రత్యయానికి అవ్యయమైనప్పుడు అవ్యయ స్థానంలో వచ్చిన ఆదేశం కూడా ఇది కూడా అవయవత్ అవుతుంది కాబట్టి ఇక్కడ లెప్ కూడా అవ్యయ సంజ్ఞ అని పేరు వచ్చేస్తుంది. త్వా తోసున్ కస్నః అనే సూత్రము త్వా ప్రత్యయాంతానికి అవ్యయ సంజ్ఞ అని పేరు పెడుతుంది. త్వా ప్రత్యాంతం లేదు కదా అన్నప్పుడు లేదండి స్థాని వదాదేశో అనల్విదో అనే సూత్రైన ఆదేశ స్థానివద్ భవతి. ఇది త్వా స్థానంలో వచ్చిందన్నమాట. అంటే త్వాకి అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టేవాళ్ళ నువ్వు ఏమంటే త్వా ప్రత్యాంతానికి అవ్యయ సంజ్ఞ అంటున్నావు. పైన ఈ లెప్ రావడానికి ముందేంటి ప్రాకృ త్వానే ఉంది అక్కడ పెట్టుకోవచ్చు. ఆ సందర్భం పెట్టుకున్నాం మనం. ఆ సందర్భంలో ఈ సూత్రం వచ్చి అవ్యయ సంజ్ఞ పేరు పెట్టుకుందాం అనుకున్నాం. అవ్యయ సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి ఇప్పుడు అవ్యయ స్థానంలో వచ్చిన ఆదేశం కూడా అది కూడా అవయవత్ అవుతుంది. కాబట్టి అవయవత్ అవుతుంది కాబట్టి ఇక్కడ యా కూడా అవ్యయ సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. అవ్యయ సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి దాని పక్కన వేరే పని అవుతుంది మనకు. ఓకేనా ఇప్పుడు స్పష్టమైందా కింద రాయండి స్థాని వదాదేశో అనల్విదో అనేన సూచన ఆదేశ స్థానివద్ భవతి. ఇక ఈ సందర్భంలో అర్థమైంది కదా. ఇదేమో చేసింది త్వా ప్రత్యయాంత త్వా శబ్దాంతస్య అవ్యయ సంజ్ఞ. త్వా శబ్దాంతం ముందు తీసుకున్నాం. త్వా శబ్దాంతం అయితే ముందు ఉంది కదా దానికి అవ్యయ సంజ్ఞ అని పెట్టింది. కానీ ఇక్కడ లేదు కదా దీనికి ఎలా వస్తుంది లేదండి ఇది త్వా స్థానంలో అవ్యయ స్థానంలో వచ్చినప్పుడు ఆ అవ్యయ స్థానంలో ఏదైతే వస్తుందో ఇది కూడా అవ్యయ సంజ్ఞ అవ్యయలాగానే మారిపోతుంది. అవయవత్ భవతి.
అవ్యయస్థానే ఏ ఆదేశ అవ్యయవత్ భవతి. ఓకేనా? అందుకే మనం రెండింటికి వీటి వినియోగం చూపించవచ్చు అని చెప్పి. అవ్యయస్థానం ఏదైతే ఆదేశం వచ్చిందో అది కూడా అవ్యయవత్ అవుతుంది. ఇప్పుడు త్వాకి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి త్వా అవ్యయస్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా ఎప్పు కూడా అవ్యయం కిందనే భావిస్తాము. అందుకే అప్పుడు సమస్య లేదు. ఓకేనా? రాసుకుని స్థాని వదాదేశో అనల్విదవు అనేన సూచన ఆదేశ స్థానివద్ భవతి. ఆదేశ స్థానివద్ భవతి అనేన స్థానివద్ భవతి అల్ విధిం వర్జయిత్వ. అల్ విధిం వర్జయిత్వ. ఓకే, స్థానివత్ అయిపోయింది. అందుకే ఇక్కడ కూడా స్థానివత్ కావడం వల్ల ఎప్పుకి కూడా అవ్యయ సంజ్ఞ అని పేరు వచ్చేసింది. ఎప్పు కూడా అవ్యయ సంజ్ఞ పేరు వచ్చింది. సరే, అవ్యయ సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వచ్చింది రాసుకోండి. అవ్యయా దాప్ సుపహ. అవ్యయా దాప్ సుపహ. అవ్యయా దాప్ సుపహ. అవ్యయా దాప్ సుపహ ఏమంటుంది రాసుకుంది. అవ్యయాద్ ఉత్తరస్య అంటే మనకి రాసుకోవచ్చు. అవ్యయాద్ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. అవ్యయా దాప్ సుపహ ఏముంటుంది? అవ్యయా దాప్ సుపహ అనేన సూత్రేణ. అనేన సూత్రేణ అవ్యయాద్ ఉత్తరస్య. అవ్యయాద్ ఉత్తరస్య సుపహ. అవ్యయాద్ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. అవ్యయానికి పక్కన ఉండే సుపుకి లుక్ అవుతుంది. ఇక్కడ అవ్యయం ఎక్కడ ఉందండి? త్వాకి అవ్యసంగా ఇప్పుడు పెట్టావు, లెప్పుకి లేదు కదా. అప్పుడే స్థానివత్ ఆదేశ. నువ్వు ఆదేశము త్వా స్థానం తీసుకొచ్చావు, అది త్వాకి అవ్యసంగా ఇప్పుడు పెట్టినప్పుడు దాని స్థానం వచ్చిన లెప్పు కూడా అవ్యయ సంజ్ఞ అయిపోతుంది. కాబట్టి అవ్యయానికి పక్కలో ఉన్నటువంటి సూకి లుక్ అయిపోతుంది. అవ్యయాత్ ఉత్తరస్య అవ్యయానికి పక్కన ఉండే సూకి అవ్యయాత్ ఉత్తరస్య సుపహ సుప్పుకి లుక్ భవతి. అవ్యయాత్ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. ఓకేనా? तो लुक చేయండి. లుక్ అంటే తెలుసుగా, ప్రత్యయస్య లుక్ స్లు లుపహ. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అంటే ప్రత్యయాన్ని కనిపించకుండా లుక్ అంటాం. అందుకే సు తీసేయండి. సు తీసేస్తే ప్రకృత్యా ఇతి రూపం భవతి. తో ఇక్కడ రెండు రూపాయలు జరిగాయి మనకు. కృతు స్థానంలో వచ్చిన ఆదేశం కృతవత్ అనుకొని మనకు తుక్ ఆగమైపోయి తుక్ ఆగమం చేసుకున్నాం. ఒకసారి త్వాకి అవ్యసం చెప్పి పెట్టాం. ఆ త్వా స్థానంలో వచ్చిన లెప్పు కూడా అవ్యయం కింద భావించేసి అవ్యానికి పక్కలో ఉండేటువంటి సూకి లుక్ చేసాం. ఈ రెండు ప్రయోజనాలు మనకు ఇక్కడ వినియోగించబడ్డాయి. అంటే అవ్యయ స్థానంలో వచ్చినటువంటి ఆదేశం కూడా అవ్యయవత్ అయిపోయింది. కృతు స్థానంలో వచ్చినటువంటి ఆదేశం కూడా కృతవత్ అయిపోయింది. అవ్యయస్థానం అంటే త్వా తోసును కసున హానిసుతము త్వాకి అవ్యసం చెప్పి పెట్టింది. కాబట్టి త్వాకి పక్కలో ఉంటే సూకి లుక్ అవుతుంది. కానీ ఇక్కడ త్వా లేదు కదా, అప్పుడు అనేకాల్సి సర్వస్య వచ్చేసి త్వా స్థానంలో వచ్చిన ఆదేశం కూడా అవ్యయం కిందనే భావిస్తాము. అవ్యసం పేరు పెట్టడం వల్ల అవ్యయం పక్కన ఉండే సూకి కూడా లుక్ అయిపోయింది. లుక్ అంటే ప్రత్యయస్య లుక్స్ లు లుపహ కనిపించకుండా చేయడానికి లుక్ అంటామని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే మనకి ఏమైపోయింది? సు తీసేస్తే ప్రకృత్యా ఇతి రూపం సిద్ధ్యతి. ప్రకృత్యా ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే, ఈ రకంగా మనకు రూపం సిద్ధించింది. అర్థమైందా? ఈ రెండు ప్రయోగాలు ఈ రెండు వినియోగం ఎక్కడ కనిపించింది చూపించామండి. స్థాని వదాదేశం నలుగురు వచ్చి ఏ రకంగా పనిచేసింది అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అక్కడ తుక్ ఆగమంలో ఈ సూత్రం వచ్చి పనిచేసింది. అదేవిధంగా అవ్యయ దాప్ సుప అవ్యయానికి పక్కలో ఉండే సుప్పు లుక్ చేస్తాను. ఇక్కడ అవ్యయం ఎక్కడ ఉందండి? ఆదేశం కదా. లేదండి, అవ్యయస్థానంలో వచ్చిన ఆదేశం కూడా అవ్యయవత్ అవుతుంది అని చెప్పినాడు. ఈ సూత్రం వచ్చి అవ్యయ దాప్ సుపహ అనే సూత్రం వచ్చేసి నేను సుప్పుకి లుక్ చేస్తాను. ఎక్కడ? అవ్యయానికి పక్కలో ఉండే సుప్పుకి. ఇక్కడ అవ్యయం లేదు కదా, అవ్యయానికి త్వాకి అవ్యయ సంజ్ఞ, ఇక్కడ లెప్పుకి లేదు కదా అన్నప్పుడు స్థానివత్ ఆదేశ భవతి ప్రకారంగా ఇక్కడ లెప్పుకి ఉండే యాకి కూడా అవ్యయ సంజ్ఞ ఉండడం వల్ల అవ్యానికి పక్కన ఉండే సుకి లుక్ అయిపోయింది. అందుకే ప్రకృత్యా ఇతి రూపం భవతి. ఓకేనా? ఇసి ప్రకారం అదేవిధంగా ప్రకృత్య ప్రాపూర్వక హుదు ధాతు డుక్రీ ధాతు ఇక్కడ హుదు ధాతు పెట్టుకుంటామండి. ప్రా అనేది సామాన్యంగా పైన చెప్పిన విధంగా కేవలం కుదు స్థానంలో హుదు పెట్టుకుంటాం. మిగిలిన ప్రక్రియ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ప్రకృత్య ఇతి రూపం తయారు చేసుకోవచ్చు. ప్రకృతి అంటే ప్రహారం చేసి, ప్రకృతి అంటే బాగా చేసి అని చెప్పాం.
ప్రహృతి అంటే ప్రహారం చేసి అనే అర్థం వస్తుంది. సేమ్ దీనికి సమానంగానే ఈ రూపసిద్ధి కూడా ఉంటుంది. ప్రహృత్య కూడా ఇక్కడ కూడా కృత్వ స్థానం వచ్చిన ఆదేశం కృత్వత్ భవతి, అవ్యస్థానం వచ్చిన ఆదేశం అవయవత్ భవతి అని చెప్పి రెండు వినియోగాలు ఈ ఉదాహరణ కూడా మనం చూడవచ్చు. ప్రహృత్యాలు కూడా ఈ రెండు వినియోగాలు అవ్య ఆదేశము కృత ఆదేశం చూపించవచ్చు. ఈ రకంగా ప్రకృత్య ప్రకృత్య రూపసిద్ధి చూసాము. ఇదే విధంగా కూడా రాసి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ రకంగా మనం కృత స్థానం వచ్చిన ఆదేశాన్ని కృతవత్, అవ్యస్థానం వచ్చిన ఆదేశాన్ని అవయవత్తుగా ఈ ఉదాహరణలో చూసామండి. అస్తు. ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే మనం తర్వాత చూద్దామండి. సో ఈ రకంగా మనం అంగాదేశము అంగస్థానం వచ్చిన ఆదేశం అంగవత్ భవతి, అదేవిధంగా ధాతు స్థానం వచ్చిన ఆదేశం ధాతువత్ భవతి, అలాగే కృతు స్థానం వచ్చిన ఆదేశం కూడా కృతవత్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఉదాహరణ చూసాము. అలాగే అవ్యస్థానం వచ్చిన ఆదేశం కూడా అవయవత్ అవుతుంది అని చెప్పి మనము అవయవత్తులో సుప్కిలుకు చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడేమో కృతవత్తులో తుక్ ఆగమం చేసుకున్నాం. కృతవత్ తుక్ ఆగమం అయిపోయింది, అక్కడేమో సుప్కి లుక్ అయిపోయింది. అవ్య దాప్ సుపహ. ఈ రకంగా అవ్య ఆదేశము కృత ఆదేశం కూడా ఉదాహరణ చూసాము. నెక్స్ట్ తదిత ఆదేశాలు ఎలా ఉంటాయి అనేది రేపు చూద్దామండి. ఇంకొక సందేహాలు అంటే మనం తర్వాత చూద్దాము. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.